మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 8వ వాక్యం. మీరు వారి వలె ఉండకుడి, మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఈ మాట యేసుక్రీస్తు వారు శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఆయనకిష్టమైన వారందరినీ ఆయన కొండ దగ్గరికి పిలిచాడు. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సందేశంలో చాలా ప్రాముఖ్యమైన, విలువైన, మర్చిపోని, మహిమ కలిగినటువంటి మాటలు ఈ మాటలు. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి ఆయన యందు విశ్వాసముంచి ఆయన పిల్లలగుటకు అధికారం పొందినటువంటి వారితో, ఆయన శిష్యులతో, ఆయన నామమందు విశ్వాసముంచిన విశ్వాసులతో, ఆయన యందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులైనటువంటి వారితో చెప్తున్నటువంటి సుందరమైనటువంటి మాట, మీరు వారి వలె ఉండకుడి. మీరు అంటే దేవుని పిల్లలు, ఆత్మ సంబంధులైనటువంటి వారు, వెలుగు సంబంధులైనటువంటి వారు, విశ్వాస యాత్రలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ యాత్ర చేయుచున్నవారు, యేసయ్య నోట నుండి జాలువారుతున్న ఉన్నత ఉపదేశాన్ని మనస్ఫూర్తిగా విని అనుసరించి అవలంబించి ఆదర్శవంతమైన వ్యక్తులుగా, అనేకులకు మార్గదర్శకులుగా జీవించాలని వాంఛగలిగినటువంటి పరిశుద్ధులతో ప్రభు పలికిన మాట, మీరు వారి వలె ఉండొద్దు. ఎవరి వలె ఉండకూడదు అనే వివరాలు మీకు చెప్తాను ఈ పూట. అన్ని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, ఏ మాట మిస్ అవ్వద్దు. ప్రతి మాట చాలా విలువైంది. ఆ దిశగా మనం ప్రార్థన చేసుకోవాలి, ఆ దిశగా మనం నడిపించబడాలి. అప్పుడే దేవుడు నీతి అను తన దక్షిణ హస్తంతో సంవత్సరం అంతా మనల్ని ఆదుకుంటాడు. దేవుని స్తోత్ర. వారి వలె ఉండకుడి. ఎవరి వలె అని అంటే ఇక్కడ ఒక 2 మాటలు చూపిస్తాను. 6వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వాక్యం 7వ వాక్యం. మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. 7వ వాక్యం. మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. తలల పైకి చూడండి. మీరు వారి వలె ఉండవద్దు, మీరు వారి వలె ఉండకుడి అని యేసుక్రీస్తు వారు కరాఖండిగా, చాలా స్పష్టంగా, బహు వివరంగా మాట్లాడినటువంటి మాట. ఎవరి వల్లే ఉండకూడదు అని అంటే ఇక్కడ 2 మాటలు చెప్పారు యేసు ప్రభు. మీరు ప్రార్థన చేస్తున్నారు, రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడని. ప్రార్థన చేసేటప్పుడు మీరు గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయండి. రహస్యమందు చూచున్న తండ్రి మీ మనవులు ఆలకించి మహిమగల బాహువును చాపి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నిశ్చయంగా మీ పరమ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. అయితే మీరు ఎలా ప్రార్థన చేయకూడదో తెలుసా అని 2 మాటలు చెప్పాడు. ఒకటి, వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. కొంతమంది సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు. ప్రతి వీధి మలుపులో ఉండి వాళ్ళు చేతులెత్తి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనుషులకు కనబడటానికి కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొంతమంది మోకరించుంటారు, మోకరించే నిద్రపోతూ ఉంటారు. ప్రార్థనలో చిన్న మోకాళ్ళ మీద ఉండి నిద్రపోతారు. పెద్ద మూసుకేసుకుని
ప్రార్థనలో ఉన్నట్టు ఉంటేనే నిద్రపోతా ఉంటారు. వీళ్ళు ఎవరు అని అంటే వేషధారులు. ప్రార్థించుచున్నట్లు కనబడతారు కానీ ప్రార్థన వీరి నోట రాదు. ప్రార్థించే గుంపులోనే ఉంటారు, ఆత్మపూర్ణులైనటువంటి వారి మధ్యలోనే ఉంటారు, మండుచున్న వారి మధ్యలోనే ఉంటారు, ఆత్మతో మనసుతో ప్రార్థన చేసే వారి మధ్యలోనే ఉంటారు. కానీ వీళ్ళకి ప్రార్థన చేయటం రాదు. ఏం ప్రార్థన చేస్తారో వీళ్ళకి అర్థం కాదు. యుక్తమైనటువంటి రీతిలో ప్రార్థన చేయలేరు. వీళ్ళు సరి అయిన రీతిలో ప్రార్థన చేయలేరు. సమస్యల కోసం ప్రార్థన చేయలేరు. వేషధారులాగా కనబడటానికి, మనుషులకు మాత్రం కనబడటానికి వీళ్ళు ప్రార్థనా పరులు అని అనిపించుకునేదానికి మాత్రమే భక్తి వేషం ధరిస్తారు కానీ ప్రార్థన చేయలేరు. ప్రార్థించడానికి మోకరిస్తారా? ప్రార్థించడానికి ఉపక్రమిస్తారా? 5 నిమిషాలు ప్రార్థన చేసేసరికి వీళ్ళకి మాటలు ఆగిపోతాయి. ఏం చేయాలో అర్థం కాదు. గడియారం ముళ్ళేమో తిరగకుండా అట్లాగే ఆగిపోయినట్లుగా వీళ్ళ కళ్ళకి కనబడతా ఉంటుంది. విసుగు వచ్చేస్తూ ఉంటుంది. ప్రార్థనలో విసుగు వచ్చేస్తుంది. ఏంటి టైం ఈరోజు జరగట్లేదు, టైం జరగట్లేదు ఏంటి, అన్ని ప్రార్థన విన్నపాలు అయిపోయినాయి, ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నాం అని విసుగు పడిపోతూ ఉంటారు. కొంతమంది ఏమో ప్రార్థన చేయడానికి మోకాళ్ళ మీదకి వచ్చారనుకోండి, ప్రార్థించడానికి గదిలోకి వెళ్ళారనుకోండి, ప్రార్థించడానికి మందిరంలోకి వచ్చారనుకోండి, వచ్చారు 10 గంటలకు వస్తే 3 గంటలైనా సరే ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఇన్ని గంటలు చేసినా అయ్యో అప్పుడే టైం అయిపోయిందే అనే ఫీల్ వాళ్ళ మనసులో ఏర్పడుతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనమాట ప్రార్థన చేసేటప్పుడు వేషధారులాగా ఉండి ప్రార్థన చేయకూడదు. యేసు ప్రభు అంటారు, వేశ్యనైనా నేను క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను అని. మనం కపట వర్తనల వలె ప్రార్థన చేయకూడదు. యథార్థమైన హృదయంతో ప్రార్థన చెయ్యాలి. మరొక మాట, మీరు అన్యజనుల వలె ఉండకుడి. అన్యజనులు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తారంటే వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేస్తారట. 2 విస్తారమైనటువంటి మాటలతో ప్రార్థన చేస్తారట. మీలో కూడా చాలామంది ప్రార్థనలో వ్యర్థమైనటువంటి మాటలు, పనికి రానటువంటి మాటలు, ఒట్టి మాటలు, దేవుడు అంగీకరించినటువంటి మాటలు, దేవునికి ఆయాసాన్ని పుట్టించే మాటలు, దేవుడు చెవులు మూసుకునేటట్లుగా, దేవుడు కన్నులు మూసుకునేటట్లుగా, దేవుడు మీ యొద్ద నుంచి తొలగిపోయేటట్లుగా కొంతమంది ప్రార్థనలో అలాంటి వ్యర్థమైనటువంటి పదజాలం ఉపయోగించి ప్రార్థన చేస్తారు. నువ్వు దేవుడు అయితే, నువ్వు ఉన్నట్టయితే, నువ్వు రోషం కలిగిన వాడవైతే, నువ్వు మహిమ కలిగిన వాడవైతే ఇప్పుడే కార్యం చేయి. నీ కార్యం జరగకపోతే ఆయనకి రోషం లేదనా? నీ కార్యం జరగకపోతే ఆయనకి మహిమ లేదనా? నీ కార్యం చేయకపోతే ఆయనకి చెవులు లేవనా? ఇలాంటి వ్యర్థమైన మాటలు మనం వచింపకూడదు. విస్తారమైన మాటలతో మనం ప్రార్థన చేయకూడదు. కొంతమంది చిలక పలుకుల్లాగా ప్రార్థన చేస్తారు, కొంతమంది రైమింగ్ వర్డ్స్తో ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రాస పంచులు ఉండేటట్లుగా ప్రార్థన చేస్తారు, కొంతమంది గణితాంకం ప్రకారం లెక్కలేసుకుని ఇన్ని గంటలు ప్రార్థన చేయాలని ప్రార్థనలు చేస్తారు. యేసు ప్రభువుకి నీ గణితాంకాలు, నీ గుణాంకాలతో పని లేదు, నీ భాషా సరళితో పని లేదు. మీరు ఎంత భాషా కోవిదులైనా సరే, ఎంత సుమధురమైనటువంటి పదాలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా నీ హృదయ స్థితి బాగోకపోతే, నీ మనసు బాగోకపోతే, నీ అంతరంగం అంతా చెడిపోయి కుళ్ళిపోయి కంపు కొడతా ఉంటే నువ్వెంత మధురమైన మాటలు, పంచి డైలాగులతో ప్రార్థన చేసినా, ప్రాసలో ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడు. అందుకని మీరు వేషధారులాగా ఉండొద్దురా బాబు,
మీరు అన్యజనుల వలె ఉండొద్దు. నా మాటేనండి. ఈ సంవత్సరంలో మీరు మొదటగా తీసుకోవలసిన తీర్మానం, చేసుకోవలసిన నిత్య నిర్ణయం ఏంటంటే, ఈ సంవత్సరంలో నేను అన్యజనుల వలె నేను ప్రార్థించను, మాటలాడను, అలాగూ వేషధారి వలె నేను నడుచుకోను, యథార్థవంతుడుగా ఉంటాను. దేవునికి అనుకూలమైన ప్రార్థనలు, అవసరమైనటువంటి మాటలతో నేను కన్నీరు కార్చి ప్రార్థన చేస్తానని మీరు తీర్మానం చేసుకోవాలి. అన్యజనుల వలె విస్తరించి ప్రార్థనలు చేయటం, వ్యర్థమైన మాటలన్నీ చెప్పి ప్రార్థనలు చేయటం, ఆ తర్వాత వేషధారుల వలె ప్రార్థనలు చేయటం. కొంతమంది వేషధారులు ఉంటారు, ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ఉంటారు, ఎప్పుడు చూసినా తలకాయ కింద పెట్టి వెనక భాగం పైకెత్తి ఉంటారు, మందిరంలో కనబడతా ఉంటారు. అలాంటి వాళ్ళ ప్రార్థన ఎండ దేవుడు. హృదయం పవిత్రంగా ఉండాలి. అందుకని బైబిల్ అంటది, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా కలిసి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా కలిసి. ఇంకో చోట రాసి ఉంటుంది, పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. కోపం ఉండకూడదు. సంశయము అంటే అనుమానం, సందేహం, అవిశ్వాసం, అపనమ్మకం ఉండకూడదు. కోపం మనసులో పెట్టుకుని, సహోదరుల మీద కోపం ఉంచుకొని, సహోదరుల మీద మీ హృదయాల్లో పగబెట్టుకుని మీరు ప్రార్థన చేసినా, దేవుని మీద అనుమానంతో, మనుషుల మీద అనుమానంతో, దైవ శక్తిని మీద అనుమానంతో మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా మీ ప్రార్థన వినబడదు. అందుకని పవిత్ర హృదయం ఉండాలి, పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చెయ్యాలి. మీ జీవితంలో అన్యజనుల వలె కానీ వేషధారుల వలె కానీ ఉండి ప్రార్థన చెయ్యకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అన్యజనుల వలె ఉండి ప్రార్థన చెయ్యకూడదు. అందరు చెప్పండి నోరు తెరిచి, ఎలా ఉండి ప్రార్థన చేయకూడదు? అన్యజనుల వలె ఉండకుడి. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, అన్యజనుల వలె ఉండకుడి. చెప్పండి గట్టిగా, ఎలా ఉండకూడదు? అన్యజనుల వలె ఉండకూడదు. ఈ మాట నేను కొద్ది నిమిషాలు చెప్తాను, అందరు తల్ల పైకి చూడండి. దైవజనుడైనటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి పరిశుద్ధులకు పత్రిక రాస్తూ, ఆ పత్రికలో ఒక ప్రత్యేకమైన జీవము కలిగిన ఒక రోషాన్ని పుట్టించే ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మీరు అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటమును, అనగా ఈ శరీరమును, దేహమును, ప్రాణమును, ఆత్మను ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగియుండుట దేవుని చిత్తము అన్నాడు. అందులో అన్యజనుల గురించి ఒక మాట ప్రస్తావించాడు దైవజనుడు పౌలు. ఏమని? దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు. చాలా జాగ్రత్తగా వినాలి. అన్యజనులు అంటే ఎవరంటే, దేవునిని ఎరగని వారు, జీవము కలిగిన దేవుణ్ణి ఎరగని వారు, పరిశుద్ధుడైన దేవునిని ఎరగని వారు, సృష్టికర్త అయిన దేవునిని ఎరగని వారు, దేవుని యొక్క దైవత్వాన్ని ఎరగనటువంటి వారు, ప్రభు దయాళుడని రుచి చూచి ఎరగని వారు, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగనటువంటి వారు, యేసుక్రీస్తుని గురించి కానీ, యేసయ్య యొక్క దైవత్వాన్ని గురించి కానీ, యేసయ్య యొక్క మహిమలను గురించి కానీ, యేసయ్య యొక్క ప్రభావాన్ని గురించి కానీ, యేసయ్య తన భక్తులకు బోధించిన బోధనల గురించి కానీ, నేర్పించిన ప్రార్థనల గురించి కానీ, నియమించిన కట్టడలను గురించి కానీ ఎరగనటువంటి వాళ్ళు, వాళ్ళకి దేవుని యొక్క ఆజ్ఞలు తెలియదు, దేవుని కట్టడలు తెలియదు, దేవుని శాసనాలు తెలియదు, దేవుని ధర్మ విధులు
తెలియదు, దేవుని మనసేంటో తెలియదు, దేవుని హృదయాభిలాష ఏమిటో తెలియదు. అసలు దేవుని గురించి జీరో నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళే అన్యజనులు. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేదు. యేసుక్రీస్తు మేము నమ్మమండి, మా దేవుళ్ళు వేరండి అంటారే కానీ అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి, యేసుక్రీస్తు ఎవరు అసలు అనే సంగతి తెలియదంటండి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఎరగరు గనక వాళ్ళలో ఒకే ఒక అభిలాష, ఒకే ఒక కోరిక, ఒకే ఒక వాంఛ గాఢంగా ఉంటుందట. ఏంటది? కామాభిలాష. అంటే కామాతురత కలిగిన వారై ఉంటారు, కామ కోరికలతో రగిలిపోతూ ఉంటారు. శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవటానికి కన్ను కోరినట్లు, మనసు ఆశించినట్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి వావి వరసలో వయసు తారతమ్యం ఏమీ తెలియదు. వాళ్ళకి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ మనసు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళని అనుభవించాలని, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాలని, వాళ్ళ కామ కోరికలను తీర్చుకోవాలని సిగ్గులేని వారై అత్యాసక్తితో తమ కామాతురతను నెరవేర్చుకునే వాళ్ళే అన్యజనులు. చూడండి, వాళ్ళ మత గ్రంథాల్లో కానీ వాళ్ళు వెళ్ళి దండం పెట్టుకుని పూజలు చేసి, యాగాలు చేసి, దీక్షలు చేసే దేవుళ్ళకు కూడా ఆ పవిత్రతను గురించిన దర్శనం లేదు గనక వాళ్ళకు కూడా 2 భార్యలు, 1000 మంది భార్యలు, ఇలా ఎచ్చలవిడిగా కనబడిన వాళ్ళందరితో వాళ్ళకి కోరికలు తీర్చుకోవటానికి నానా విధమైన రూపాల్లో వెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చుకొని మరలా రూపం మార్చుకొని వెళ్ళిపోతారు కనుక వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్ట దైవం పవిత్రతను గురించిన దర్శనం లేనివాడు గనుక వీళ్ళు కూడా దేవుణ్ణి ఎరగని, దేవుని స్వభావాలను ఎరగని, దేవుని దైవత్వాన్ని ఎరగనటువంటి వారి వలె ఉండి కామాతురతతో కామ కోరికలను నెరవేర్చుకుంటా వెచ్చలవిడిగా తిరుగుతా. వాళ్ళ కలలయ్యే, వాళ్ళ మాటలయ్యే, వాళ్ళ చూపులయ్యే, వాళ్ళ క్రియలయ్యే, వాళ్ళ పద్ధతులయ్యే. వాళ్ళ జీవితం మారదు. కొంతమంది మందిరంలో కూడా వస్తారు, మారు మనసు పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు, యేసు ప్రభుని లోతుగా తెలుసుకుంటారు, బల్ల తీసుకుంటారు, మందిరంలో స్తంభాల్లాగా సాక్షుల్లాగా తెల్లబట్టలు వేసుకుని ఎంతో పెద్దరికంగా కనబడుతూ ఉంటారు. కానీ దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు ప్రవర్తిస్తా వాళ్ళ చూపుల్లో కామాతురత, వ్యభిచారం చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులతో కుక్కలాగా జొల్లుగార్చుకుంటా చిత్తకార్తె కుక్కల కంటే ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బైబిల్ అంటుంది మీరు అన్యజనుల వలె ప్రవర్తించొద్దు, అన్యజనుల వలె మీరు ఉండొద్దు. మీరెవరో? మీరు జీవము కలిగిన దేవుని ప్రజలు. దేవునికి స్తోత్ర. పరిశుద్ధుడైన దేవుణ్ణి దేవునిగా కలిగి, దేవునిగా వెంబడిస్తూ, దేవునిగా ఆరాధిస్తున్న వాళ్ళు కనుక మీ జీవితంలో ఒక రోషం ఉండాలి. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు జీవించుచున్నవాడు, నా దేవుడు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత కలిగినవాడు. ఆయనలో పాపము లేదు, పాపము ఎరగడు, పాపము చెయ్యడు, పాపుల్లో చెరగ ప్రత్యేకించబడిన రోషం కలిగిన దేవుడు అని నీ అణువణువుల్లో పరమాణువుల్లో ఆ పవిత్రతను గురించిన వాంఛ కలిగినప్పుడల్లా ఎంట్రుకలు నెక్కబడుచుకోవాలి. నేనెందుకు అలా జీవించలేకపోతున్నాను, నేనెందుకు అన్ని జనులాగా ప్రవర్తిస్తున్నాను, దేవుణ్ణి ఎరగని భక్తుల్లాగా ప్రవర్తిస్తున్నాను. ఎప్పుడైనా మీ బతుకుల గురించి మీకు సిగ్గేసి మీ ముఖానే అద్దంలో మీ ముఖం చూసుకుని మీ ముఖం మీద మీరే ఉమ్మేసుకున్నారు ఎప్పుడైనా? చిచి, నేనేనా ఇలా ప్రవర్తిస్తుంది, నాక ఇలాంటి తలంపులు వస్తుంది, నాక ఇలాంటి కళలు వస్తుంది, నాక ఇలాంటి కోరికలు కలుగుతుంది, చిచి నాది ఒక బతికేనా, నేను నిజంగా దేవుణ్ణి నమ్మిన వ్యక్తినేనా
ఎప్పుడైనా మీ బతుకు మీద మీకు అసహ్యం వచ్చి మీ ముఖాన్ని మీరు ఉమ్మేసుకున్నారా? బైబిల్ అంటుంది అన్యజనుల వలె ఉండబాకండి. అన్యజనులాగా, అన్యజనులైతే కామాభిలాషయందు జీవిస్తారు. దేవుని ఎరగని వారి వలె, దేవుడు లేని వారి వలె, జీవము కలిగిన దేవుడు లేకుండా ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మీరైతే పరిశుద్ధుడైన దేవుడిని ఎరిగిన వారు, జీవము గల దేవుణ్ణి ఆత్మతో మనసుతో ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తులోని దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత గుప్తమై ఉందని నమ్మారు, కన్నులారా చూశారు. కాబట్టి మీరు ఇక మీదట అన్యజనుల వలె ఉండొద్దు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి. కొంతమంది సాక్ష్యం చెప్తారు మైకు పట్టుకోగానే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము భయంకరమైనటువంటి అన్యులం, విగ్రహారాధికులం. ఒకప్పుడు మేము అసలు భయంకరమైన పూజలు చేసేవాళ్ళం. అంతవరకు బాగా. ఇప్పుడు నీ బతుకేమైనా మారిందా? మైకు దొరికితే చాలు మాట్లాడుతున్నావుగా, జనాలు కనబడితే చాలు మాట్లాడుతున్నావుగా. నిన్ను ఒక సెల్ఫ్ ఎగ్జామిన్, స్వపరీక్ష చేసుకోండి. మీ భుజాన్ని మీరే తడిమి చూసుకోండి. నీవు దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నావో, దేవుణ్ణి ఎరిగిన దేవుని బిడ్డ వలె దైవ భయంతో, పవిత్రతతో, రోషముతో, వైరాగ్యంగా ప్రభు సాక్షిగా తేజరిల్లుతున్నావో ఒక్కసారి చూసుకోవాలని దేవుని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. ఈ 2024 సంవత్సరం హోసన్న మందిర్ భీమవరం సేవకుడు, విశ్వాసులు, దేవుని పిల్లలందరూ కూడా అన్యజనుల వలె ఉండకూడదు. దేవుని స్తోత్ర. ఎందుకు అన్యజనుల వలె ప్రవర్తించకూడదు? మన పితరులతో యేసయ్య అలా చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, మీరు రిఫరెన్స్ మాత్రం నోట్ చేసుకోండి. ఆ వివరాలన్నీ నేను చక్కగా చెప్తాను మీకు అర్థమయ్యేటట్లుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7 నుండి 10 వాక్యాలు నోట్ చేసుకోండి. మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, మన పితరులందరూ అరణ్యములో నడిచిరి, మన పితరులందరూ మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, మన పితరులందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, మన పితరులందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ కొన్ని మాటల్లో మీరు గమనించాల్సిన ఒకే మాట ఏంటంటే, అందరూ 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 మేఘం కింద ఉన్నారు, అందరూ అరణ్యంలో నడిచారు, అందరూ మోషేను బట్టి సముద్రంలో మేఘంలో బాప్తిస్మం పొందారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేశారు. ఇక్కడ వరకు అందరూ రొటీన్గా కామన్గా చేసిన పనులు రాయబడ్డాయి. అయితే వారిలో కొందరి వలె మీరు ఉండకుడి, వారిలో కొందరి వలె మీరు ఉండకుడి. ఎవరాళ్ళు? ఎందుకు వాళ్ళల్లో కొందరి వలె ఉండొద్దని దైవజనుడు పౌలు చెప్తున్నాడు అనంటే, వాళ్ళట చెడ్డదానిని ఆశించి ఆ రీతిగా ప్రవర్తించి అరణ్యములో సంహరించబడ్డారట. అందుకని వారిలో కొందరి వలె మీరు ఉండొద్దు అంటున్నాడు. వారిలో కొందరు ఎలా ప్రవర్తించారో, ఎందుకు వారిలో కొందరి వలె మీరు ఉండొద్దు, దైవజనమా మీరు ఉండొద్దు అని పౌలు చెప్తున్నాడో 4 మాటలు చెప్తాను చూడండి. అందులో ఒకటి, వారిలో కొందరు అంటే అండి, తినుటకు కూర్చుండి ఆడుటకు లేచారంట. అయితే మీరు వారిలో కొందరి వలె విగ్రహారాధికులై ఉండకుడి అంటాడు దైవజనుడు పౌలు. తినటానికి కూర్చున్నారట, ఆడటానికి లేస్తున్నారట. మాకు యేసన్న గారు ఎప్పుడు చెప్తా ఉండేవాడు,
సేవకుల మీటింగ్లో ఒక మాట, సేవకుడు అనేవాడు విశ్వాసులు చెప్పింది వినాలట, పెట్టింది తినాలట, ఇచ్చింది పుచ్చుకోవాలట. చెప్పండి గట్టిగా. చెప్పింది వినాలి, పెట్టింది తినాలి, ఇచ్చింది పుచ్చుకోవాలి. ఏంది ఎంత ఇచ్చావు? ఇంతేనా వచ్చేది నీకు జీతం? ఇదేనా దశంభాగం? ఇదేనా కానుక? నీకు నీ స్టేటస్కి కొద్దిగా సిగ్గుందా అని అనకూడదంట. పెట్టింది తినాలి. ఏంటి గుడ్డు కూర పెట్టావు, దీని తల్లి ఏమైంది? ఎప్పుడో ఒకసారే కదా పెట్టేది. కోడిని కోయొచ్చుగా. అందులో కూడా నల్ల కోడి అయితే చాలా టేస్టీగా ఉంటుందంట. చేతబడులు చేసేవాళ్ళు కూడా అయ్యే తీసుకుంటారంట. నల్ల కోడిని సంపాదించండి అని అనకూడదు. పెట్టింది తినాలి. నేనున్నాను అనుకోండి, నాకు కొన్ని పడవ నాన్ వెజిటేరియన్. అందుకని నేనేమంటానంటే, ముందే నన్ను అడిగితే చెప్తా. ఏదో బీరకాయ కూరో, దొండకాయ కూరో, ఆకుకూరో, లేదా సాంబారు, ఓ పచ్చడి, ఏదైనా ఉంటే ఒక ఆమ్లెట్, ఎన్ని కాదు నేను చెప్పేది. ఏదైనా ఒకటి ఉండి ఏదైనా ఎన్ని అని చెప్తా నేను. ఎందుకంటే అడిగారు కాబట్టి. లేదా అడగకుండా వాళ్ళు ఉండారనుకోండి, నేను తినలేను కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి మీరు తినడానికి కూర్చోకూడదు, ఆడటానికి లేవకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే, కూర్చుని వంట చేయించుకుని తినకూడదు దేవుని పిల్లలు. దేవుని స్తోత్రం చెప్పండి. అది విగ్రహారాధనతో సమానం. కూర్చుని వంట చేయించుకోకూడదు. కొంతమంది పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత, పాస్టర్ గారు ఒక్క 5 నిమిషాల్లో రెడీ చేసేస్తాను, కూర్చోండి, మీకు ఇష్టమైనవన్నీ వండేస్తున్నాను, కూర్చోండి అంటే, అవునా నువ్వు ఆ చేపల పులుసు భలే పెడతావు, ఆ తలకాయ మొక్క తోక మొక్క ఎట్ట వండుతావో తెలియదు, కానీ అసలు నీ చేతితో వండిన ఏ కూర అయినా అదిరిపోవాల్సిందే అని అంటే, ఇంకా ఆ ఏరియాకి ఆ పాస్టర్ గారు ఇప్పుడు వెళ్ళినా, ఒకవేళ ఆ పాస్టర్ గారికి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఎప్పుడైనా స్పెషల్ గెస్ట్గా వచ్చినా సరే, ఆ మనిషి పాస్టర్ గారు అప్పుడు చేపల పులుసు అడిగాడు, ఆయనకి నా చేతి చేపల పులుసు అంటే మహా ఇష్టం అని చెప్పి అదే పులుసు చేసుకొచ్చి ఆయన చూసి జొల్లు గరుచుకుంటా గుటకలు మింగుతా అది ఇచ్చి ఆయనతో మాట్లాడేదాకా ఇంక తృప్తి ఉండదు. కొంతమందికి అదొక ఆశ. ఏ సేవకుడైనా ఏ విశ్వాసైనా కూర్చొని తినకూడదు, పండుకొని నిద్రపోకూడదు. పాస్టర్ గారు పండుకొని నిద్రపోకుండా నిలబడి నిద్రపోవాలా, కూర్చొని నిద్రపోవాలా? ఏంటండి ఆ మాటలో? జాగ్రత్తగానండి. పండుకొని నిద్రపోకూడదు అంటే అర్థం ఏంటంటే, నిద్ర రాకుండా మంచం ఎక్కకూడదని అర్థం. కొంతమంది నిద్ర రాకపోయిన మంచమే పడి అటు ఇటు పొరలాడుతాను. నిద్ర వచ్చి సావదు. నిద్ర వచ్చేదాకా బైబిల్ చదవాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, అదేంటోనన్నా బైబిల్ చదువుతూ ఉంటే నిద్ర అమాంతంగా వచ్చేస్తుంది అన్న. దేవుడి దేవల్ల ప్రార్థన చేస్తుంటే అమాంతంగా ఆవలంతలు వచ్చేస్తాయి అన్న, అట్టాగే పడిపోతానన్నా. నిద్ర అయితే మామూలుగా అయితే రాదన్నా. ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుతున్నా, మేఘాల మీద సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసినట్టుగా వచ్చేస్తుందన్న నిద్ర. మామూలు నిద్ర కాదన్నా, గాఢ నిద్ర. నోరు తెరిచి పెద్ద కురకలు పెట్టి నిద్రపోతున్నాను. ఇంటి వాళ్ళు ఎవరిని నిద్రపోనినన్నా, అంత నిద్ర వచ్చేసిద్దన్నా, క్షణాల్లో వచ్చేసిద్దన్నా. బైబిల్ చదివిన చాలు, ప్రార్థన చేసినా చాలు. మామూలుగా అయితే నిద్ర రాదు. నేను చెప్పేది ఏంటంటే, పండుకొని నిద్రపోకూడదంటే అర్థం ఏంటంటే, నిద్ర వచ్చేదాకా పండుకోవద్దు అని అర్థం. చెప్పండి గట్టిగా. నిద్ర వచ్చేదాకా. కొంతమంది ఎప్పుడు చూసినా పడుకుంటారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు పక్కటెముకలన్నీ నొప్పులండి, ప్రార్థన చేయండి బాగా. ఒకటే గుర్తుపెట్టుకుని, పక్కటెముకలు నొప్పులు వస్తాయి అంటే రాత్రి మగాళ్ళు తిని పడుకున్నారని అర్థం. కొంతమంది ఒళ్ళు నొప్పులు. ఎందుకంటే బాగా సుఖానికి అలవాటు పడిపోయింది బాడీ. బాగా మేపుతున్నారు బాడీని, ఇష్టం వచ్చినట్టుగా మేపి పండుకోవటం, తింటం పడుకోవటం. మరి ఒళ్ళు నొప్పులు రాక ఏమి నొప్పులు వస్తాయి? అందుకని నిద్ర వచ్చినప్పుడు పడుకోండి, అప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టింది. దేవుని స్తోత్రం. ఆకలి వేసినప్పుడు తినండి. పచ్చడి మెతుకులతోనైనా కడుపు నిండా తినగలుగుతారు. ఆకలి వేయకుండా ఏదో అలవాటు ప్రకారం తినాలని తిన్నారనుకోండి, తృప్తికి తినలేరు మీరు. అది పంచభక్ష ప్రమాణాలు ఉన్న మీకు అవి అసహ్యంగానే ఉంటాయి. అందుకని ఇదొక విగ్రహారాధన. కొంతమంది తిండి నిద్ర మన పితరులో కొందరు, అందరు కాదు, కొందరు తిండికిచ్చిన ప్రాధాన్యత, నిద్రకిచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వలేదట?
మీరు వారి వలె ఉండొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరికైనా నిద్ర సమస్యగా ఉంటే మీకు చిట్కా చెప్తాను, మర్చిపోబాకండి. బైబిల్లో రాసిబడిన చిట్కా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నిద్ర సమస్యగా ఉంటే ఎవరికైనా ఏం చేస్తారంటే, మీరు మిట్ట మధ్యాహ్నం మిద్దె ఎక్కండి. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం మిద్దె మీదకి ఎక్కండి. మిద్దె మీదకి ఎక్కి మోకాళ్ళ మీద ఉండండి. సాప కూడా వేసుకోబాకండి, దుప్పటి కూడా వేసుకోబాకండి. ఆ మిద్దె మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేస్తుంటే అప్పుడు పరలోకం నుంచి దర్శనం వచ్చేసిద్ది. మీకు పరలోకంలో నుంచి దర్శనం వచ్చేస్తుంది. అయ్యగారికి అట్ట నిద్ర వచ్చిందంట. పేతురు గారికి నిద్ర వస్తుంటే ఇంటి వాళ్ళు భోజనం సిద్ధపరుస్తున్నారట. అప్పుడు అయ్యగారు ఏం చేశాడంటే మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రార్థన మొదలుపెట్టి దైవ దర్శనం మొదలైంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. నిద్ర లేని వాళ్ళు రాత్రిపూట నిద్ర పట్టకపోతుంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను, దిగబాకండి. కొంచెం ఇబ్బంది అనుకుంటే కొంచెం ఎర్రకారంలో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లు కళ్ళలో కొట్టుకోండి. నిద్ర బాగా కొంచెం ఇబ్బంది కనిపిస్తాను, అందంగా అనిపిస్తాను. అప్పుడు వదిలిద్ది మబ్బు. బాగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ ఉంటే మంచి నిద్ర వచ్చేసింది. దేవుని స్తోత్ర. అది వారిలో కొందరు వలె మీరు ఉండబాకండి. తిండి నిద్రకి ప్రాధాన్యత ఇవ్వద్దు. వారిలో కొందరు వలె మీరు వ్యభిచరింపవద్దు. వారు వ్యభిచరించి సంహారకుని చేత సంహరించబడిరి. ఎవరి గురించి రాశాడు మాట? మేఘం కింద ఉన్న వాళ్ళ గురించి, అరణ్యంలో నడిచిన వాళ్ళ గురించి, బాప్తిస్వం పొందిన వాళ్ళ గురించి, అక్షయ ఆహారంతో పోషించబడిన వాళ్ళ గురించి, దేవుని ఆత్మచేత ముద్రించబడి నడిపించబడిన వారి గురించి చెప్తున్నాడు. వారిలో కొందరు వ్యభిచరించి సంహారకుని చేత నశించారు. మీరు వారిలో కొందరు వలె ఉండొద్దు. ఎవరాళ్ళు? వారు ప్రభువుని క్రీస్తుని శోధించారు. అలా ఉండొద్దు. మీరు వారిలో కొందరు వలె ఉండొద్దు. ఎవరాళ్ళు అనంటే వారు సణిగి సంహారకుని చేత నశించిరి. కొంతమంది దేవుని పిల్లలు ఒకటే సణుగుడు, దేవుని మీద సనగటమే, సేవకుల మీద సనగటమే, మందిరం మీద సనగటమే, విశ్వాసుల మీద సనగటమే, భర్త మీద సనగటమే, భార్య మీద సనగటమే, పిల్లల మీద సనగటమే. వీళ్ళ బతుకంతా సణుగులేనండి. ఎప్పుడు చూసినా సణుగులే. ఎప్పుడు చూసినా వాళ్ళు సణుగుతూనే ఉంటారు. వీళ్ళ దగ్గర సణుగుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా సనగొద్దండి. మన పితరులు సణిగితే వాళ్ళ మధ్యలో సర్పాలు వచ్చి ఎవరైతే సణుగుతున్నారో వాళ్ళందరినీ టపా కాటేస్తే అందరూ ఆకులు రాలినట్లుగా రాలిపోయారని బైబిల్ చెప్తుంది. ఈ సంవత్సరంలో మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నా సనగనయ్యా, నిన్ను శోధించను, వ్యభిచారపు తలంపులతో నడిపించబడను, విగ్రహారాధికుడనై అన్యజనుల వలె ప్రవర్తించను అని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మలను అన్య ఆచారాలలో నుంచి, అన్యజనుల స్వభావాలలో నుంచి, అన్యజనుల నడవడులలో నుంచి విడిపించి తప్పించి పరిశుద్ధులతో ఏక పట్టణస్థులతో మిమ్మలను సమకూర్చి ఒక ప్రత్యేకమైన మార్గములో నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వారిలో మీరు వారి వలె, నోరు చెప్పండి గట్టిగా, మీరు వారి వలె ఉండకుడి. రెండో మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెననగా తన క్రియలు చెడ్డవియును, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గదా. తలలో పైకెత్తి చూడండి. మొదట చెప్పాను, మీరు వారి వలె ఉండకుడి. ఎవరి వలె? అన్యజనుల వలె. నోరు చెప్పండి గట్టిగా. 2, మనము దేవుని ప్రియులారా, యేసు రక్తంతో కడగబడిన మనం క్రొత్త నిబంధన
శాసనాల కింద ఆత్మచేత నడిపించబడుతున్న మనం, క్రీస్తు పత్రికలుగా మార్చబడిన మనం, శిలువ సాక్షులుగా తేజరిల్లుతున్న మనం, మందకు మాదిరికరంగా నడుచుకోవాల్సినటువంటి మనం ఎలా ఉండకూడదు, 2024లో ఎలా ఉండకూడదు ఒక క్రైస్తవుడు, హోసన్నా మినిస్ట్రీలో ఒక దైవజనుడు ఎలా ఉండకూడదు, హోసన్నా మినిస్ట్రీస్ సంఘ పెద్దలు ఎలా ఉండకూడదు, హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాసులు ఎలా ఉండకూడదు, ముఖ్యంగా హోసన్నా మందిరం భీమవరం దేవుని పిల్లలు ఎలా ఉండకూడదు ఈ సంవత్సరంలో అని అంటే, దైవజనుడు యోహాను చెప్తున్నాడు, కయ్యను వంటి వారమై ఉండరాదు. చెప్పండి నోరు తెరిచి గట్టిగా. ఎలా ఉండకూడదు? చూడండి, పేరు అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఉపయోగించబడుతుంది. పేరు వినబడగానే అతని క్యారెక్టర్ మన మనసులో, మన కన్నుల ఎదుట మెదులుతూ ఉంటుంది. ఈ పేరు స్వభావానికి, ప్రవర్తనకు, నడవడికకు గుర్తుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యక్తిలాగా మీరు ఉండొద్దు అంటే ఆ వ్యక్తి జీవిత చరిత్ర మనం ఒక్కసారి చదవాలి. ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాడు, ఆ వ్యక్తిలో ఉన్న దుర్గుణాలేంటి, దుష్ట స్వభావాలేంటి, దేవునికి విరోధమైన క్రియలేంటి, ఎందుకు దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడిన యోహాను దేవుని ప్రేమను గురించి ఎన్నో సువార్తల్లో రాసిన యోహాను కయ్యనులాగా మాత్రం ఉండొద్దు. దేవుని కుమారుడైన ఆదాముకు మొట్టమొదటి సంతానమైన కయ్యను వలె ఉండొద్దు అని ఎందుకు ఇంత కరాఖండిగా చెప్తున్నాడు? కయ్యనులో ఉన్నటువంటి లక్షణాలు చెప్తాను చూడండి. ఇటు చూడాలి అందరూ. దేవుడే చెప్పినటువంటి 3 మాటలు చెప్తాను చూడండి. కయ్యను, నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీ ముఖము, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. దేవుడు అంటున్నాడు కయ్యనుతో, కయ్యను ఎందుకు మిక్కిలి కోపంతో మండిపోతున్నావు, మిక్కిలి కోపంతో రగిలిపోతున్నావు, మిక్కిలి ఆగ్రహంతో అల్లాడి అవస్థలు పడుతున్నావు? ఎందుకంత కోపం? నీలోకి వచ్చిన మిక్కిలి కోపాన్ని బట్టి నీ ముఖం చిన్నపుచ్చుకున్నావు. ఎందుకంటే అయ్యగారి కోపం, జాగ్రత్తగానండి. కయ్యనేమో వ్యవసాయం చేశాడు, పంటలు పండించాడు. కయ్యను తమ్ముడు ఏబేలేమో గొర్రెల కాపరి, గొర్రెల్లో నుంచి శ్రేష్టమైన క్రొవ్విన వాటిని కొన్ని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. ఈ కయ్యను కూడా పొలంలో పండిన పంటలో కొంత అర్పణ తీసుకొచ్చాడు. అయితే దేవుడు కయ్యూనును అతని అర్పణను అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. ఏబేలుని అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఈ సంగతి చూశాడు, అంతే. కోపంతో మండిపోతున్నాడు, కోపంతో రగిలిపోతున్నాడు. కోపం అగ్ని జ్వాలల వలె అతని హృదయంలో చెలరేగుతూ ఉన్నాయి మంటలు. బడబాగ్ని జ్వాలలు హృదయాంతరంగాన్ని దహించేస్తున్నాయి. అంత తీవ్ర స్థాయిలో కోపంతో ఊగిపోతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని పిల్లలమని చెప్పుకునే వాళ్ళు దేవుడు తమని అంగీకరించినప్పుడు, తమ అర్పణ అంగీకరించినప్పుడు, తమకంటే వెనక వచ్చిన, తమకంటే చాలా లేటుగా వచ్చినటువంటి విశ్వాసులు దేవుడు అంగీకరించే విధంగా, దేవుడు లక్ష్య పెట్టే విధంగా వాళ్ళ బ్రతుకును మార్చుకొని వాళ్ళ అర్పణలు కూడా దేవుడు సంతోషించేటట్లుగా అర్పించి విశ్వాసాన్ని బట్టి నడిపించబడుతుంటే వాళ్ళని చూసి కొంతమంది పాత విశ్వాసులు కోపంతో మండిపోతూ ఉంటారు, ముఖం చిన్నపుచ్చుకుంటూ ఉంటారు, ముఖం అంతా అదో రకంగా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, అదో రకంగా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. మేము ఎందుకు కనబడతానండి పాస్టర్ గారికి? కొత్తగా వచ్చే వాళ్ళంతా ఆయనకి అవసరం, ఆయన కనబడతారు, కానీ వాళ్ళతో బాగా ప్రేమగా మాట్లాడతాడు, కానీ మాతో అసలు మాట్లాడ్డు అని సేవకుడి మీద కోపం, విశ్వాసుల మీద కోపం, వాడి మీద ఆడికే కోపం.
వాడి మీద వాడికే కోపం. చాలామంది జీవితాల్లో కోపం అనేది చాలా ప్రమాదకరమైందండి. కోపంలో ఉన్నటువంటి వ్యక్తులు 2 మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. ఇటు చూడాలి అందరూ ఏమంటారు తెలుసా? నాకు కోపం వచ్చిందంటే నా మాట నేనే విన్నాను. నాకు కోపం వచ్చిందంటే నేను ఎవడి మాట విన్నా. ఇంకా చెప్పండి గట్టిగా. నాకు కోపం వచ్చిందంటే నా మాట నేనే విన్నాను. నాకు కోపం వచ్చిందంటే ఎవడి మాట విన్నాం. చూడండి, నాకు కోపం వచ్చిందంటే ఎవడి మాట విన్నా అన్నాడంటే వీడు మూర్ఖుడు అని అర్థం. వీడెవరు? మూర్ఖుడు. నా మాట నేనే విన్నా అన్నాడంటే వీడెవరంటే ఎర్రిబాగులోడు అని అర్థం. ఎవడు? ఎర్రిబాగులోడు. ఈడంత ఎర్రిబాగులోడు, ఈడంత తిక్కలోడు, ఈడంత మెంటలోడు, ఇంకొకరు లేడని అర్థం. ఇదేంటి? నా మాట నేనే విన్నా నాకు కోపం వచ్చిందంటే అంటే వాడంత తిక్కలోడు, వాడంత ఎర్రోడు, ఇంకొకరు లేడు. నా మాట నేను విన్నో ఎవరి మాట విన్నా అన్నాడంటే ఇలా కోపం వచ్చినప్పుడు వాడంతటి మూర్ఖుడు, చపల చిత్తుడు, ఇంకోడు లేడని అర్థం. కనుక మీ జీవితంలో మీరు మూర్ఖులుగా మారకూడదు. మీరు వ్యర్థమైనటువంటి వ్యక్తులుగా మారకూడదు. ఎర్రిబాగులలాగా మారకుండా ఉండాలంటే దేవుని పిల్లల్లో శాంతమే ఉండాలి, కానీ కోపం అనేది ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్తగా వినాలి. కోపము అనేది ఒక అగ్నితో పోల్చబడింది, మంటతో పోల్చారు కొంతమంది బైబిల్ పండితులు. ఈ నిప్పుని మంచికి ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. వంట వార్పు చేసుకోవచ్చు. అదే మంటతో నిప్పుతో మనుషులు కూడా తగలయచ్చు, కొంపలకు కూడా నిప్పు పెట్టి తగలబెట్టవచ్చు, నాశనం చేయొచ్చు. అంటే కోపంలో 2 రకాలు ఉంటాయి. కోపంలో అవసరాన్ని బట్టి కోపపడటం అదొకటి. అయితే ఈ కోపం సూర్యుడు అస్తమించే లోపే మనలో నుంచి తొలగిపోవాలి. ఇది హానికరమైంది కాదు. ఎదుటి వ్యక్తి యొక్క మేలు కోరి, ఎదుటి వ్యక్తి యొక్క క్షేమము కోరి, ఎదుటి వ్యక్తి సరి చేసుకోవాలి, సన్మార్గంలో నడవాలి, బాగుపడాలని మంచి తలంపుతో అతని మీద కోపపడటం ఒకటి. రెండోదేమో మనసులో ఏదో పెట్టుకుని, మనసులో ఎప్పటి నుంచో పగబెంచుకుని ప్రతీకారం తీర్చుకోవటానికి అవకాశంతో కోపంతో విర్రవీగిపోతాం. ఎన్ని సంవత్సరాలైనా ఆ హృదయంలో నుంచి, మనసులో నుంచి కోపం తొలగదు కొంతమందికి. ఆ కోపంతోనే మండించబడతా ఉంటారు. ఆ కోపమే వీళ్ళని తగలబెట్టేసింది ఒక రోజుకి. అందుకనే పెద్దోళ్ళు అంటారు, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మీ శాంతం మిమ్మల్ని రక్షిస్తుంది, మీ కోపం మిమ్మల్ని నాశనానికి నడిపిస్తుంది. అందుకని దేవుని పిల్లలు కోపిష్ఠులుగా ఉండకూడదు, కోపానికి అవకాశం ఇవ్వకూడదు. కోపం వస్తే కొంతమంది ఏం చేస్తారో వాళ్ళకే తెలియదండి, వాళ్ళకే తెలీదు. కోపం వచ్చిందనుకో చేతులు ఏది ఉంటే అది ఇసిరేస్తారు. అది ఎక్కడ తగులుతుంది, ఏమవుతుందో కూడా పట్టించుకోరు. కత్తి ఉంటే కత్తితో ఇసిరేయటమే, కర్ర ఉంటే కర్రతో ఇసిరేయటమే, రాయి ఉంటే రాయితో ఇసిరేయటమే. అది దేవుని పిల్లలకు తగదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతలో మాట వస్తే అంత మాట కోపంలో, ఎంతలో మాట వస్తే అంత మాట వదిలేయటమే. కోపంతో ఊరేగు పెద్ద గరుస్తుంటే పిల్లలంతా భయపడిపోయి నాన్నకు బీపీ వచ్చింది, బీపీ రేజ్ అయింది అనుకుంటూ ఉంటారు. బీపీ రేజ్ అయిందంటే షుగర్ డౌన్ అయిద్దని అర్థం. కాబట్టి హార్మోన్స్ అన్నీ అన్బ్యాలెన్స్ అయిపోయి నీ దేహం రోగాల పుట్టగా మారిపోవటానికి కారణం నీవు అనవసరంగా ప్రదర్శిస్తున్న కోపమే అని గుర్తుపెట్టుకో. అందుకని దైవజనుడు చెప్తున్నాడు, మనము యేసు రక్తంతో కడగబడి, ఆత్మతో నింపబడి, వాక్యపు వెలుగులో నడిపించబడుతున్న క్రొత్త నిబంధన సంఘమా, రాకడకు సిద్ధపరచబడుతూ యేసయ్య ప్రత్యక్షతను ఆశతో ఎదురు చూస్తున్న దైవ జనమా, కయ్యను వంటి వారమై ఉండొద్దు. వాడు కోపపడ్డాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. రెండోది, ఇతనిలో ఉన్నటువంటి దుర్గుణం ఏంటంటే, కయ్యను క్రియలేమో చెడ్డయి అంట, ఏబేలు క్రియలేమో నీతి గలవి మంచి అని బైబుల్
చెప్తుంది. వీడి క్రియలు చెడిపోయిన క్రియలు, వీడి ప్రవర్తన చెడిపోయిన ప్రవర్తన, వీడి మాటలు చెడిపోయిన మాటలు, వీడిచ్చే అర్పణలు చెడిపోయినటువంటి అర్పణలు, చిరిగిపోయిన అర్పణలు, కాలిపోయిన అర్పణలు, బాగా నలిపి బలవంతంగా ఇచ్చిన అర్పణలు ఈడి. కానీ ఏబేలు అర్పణలు శ్రేష్టమైనవి, ఘనమైనవి, విలువైనవి, దేవుడు కోరుకున్నటువంటి అర్పణలు. అందుకని దేవుడు మాట్లాడుతూ కూడా అంటాడు, కయ్యను నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుని తిరుగుతావు కదయ్యా, నువ్వు దుష్క్రియ చేసావు గనక పాపముని ఎదుట పొంచి ఉంది, దానికి నీ మీద వాంచగలిగింది, నువ్వు పాపాన్ని ఏలుబడి చేస్తున్నావు. నీవు సత్క్రియ చేసిన వ్యక్తివైతే తలెత్తుకుని తిరుగుతావు. మంచి పనులు చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే ధైర్యంగా ఉంటారు. చెడ్డ పని చేసిన వాళ్ళు, చేయకూడని పని చేసిన వాళ్ళే చెట్టు చాటుకెళ్ళి అయ్యో నీ తోటలోని స్వరం వినబడినప్పుడు నాకు భయం పుట్టిందయ్యా, నాకు భయం పుట్టింది. ఏరా నేను చేయొద్దని చెప్పిన పని చేసావా నువ్వు? రే కయ్యను ఆదామా, నేను చేయొద్దని చెప్పిన పని, నేను ఆ చెట్ల పండ్లు తినొద్దని చెప్పాను కదా, ఆ పండ్లు ఏమైనా తిన్నావంటారా అని అంటే తిన్నాను. చూసారా, మన జీవితంలో సత్క్రియ చేసినంత కాలం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి కానీ, సేవకులకు కానీ, భర్తకు కానీ, భార్యకు కానీ సీక్రెట్గా చేయకూడని పనులు చేస్తే, దుష్క్రియలు చేస్తే, చెడ్డ పనులు చేస్తే, అది దొరికిపోతే, పట్టబడితే భయంతో, సిగ్గుతో, అవమానంతో చచ్చిపోవాలనిపిస్తుంది అంతే. బైబిల్ చెప్తుంది, రే కయ్యన్ నువ్వు మంచి పనులు చేసినవాడు అయితే తలెత్తుకుని తిరిగేవాడు రా. నీ క్రియలన్నీ చెడిపోయిన క్రియలు, నీ సహవాసం చెడిపోయింది, నీ మాటలు చెడిపోయినాయి, నీ బతుకు చెడిపోయింది. అందుకే నువ్వు తలదించుకునే పరిస్థితులు వచ్చినాయిరా. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలో తలదించుకుని ఒక సేవకుడి దగ్గరికి వచ్చి తలెత్తి మాట్లాడలేకపోతున్నారు, సేవకుడితో తలెత్తి సంతోషంగా వందనాలు చెప్పలేకపోతున్నారు, సమాధానం పడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ బతుకు మారదేక. ఎన్ని సంవత్సరాల వాక్యం అన్నా ఇదే మందిరానికి వస్తారు సిగ్గు శరం లేకుండా, కానీ బతుకు మార్చుకోరు, బోధకు లోబడరు, ఉపదేశానికి లోబడరు, జీవితాన్ని మార్చుకోరు. ఎన్ని దెబ్బలన్నా తిన్నాయి అంతేగా తింటారు, కానీ దెబ్బలు తింటానే ఉంటారు, కానీ నష్టాన్ని అనుభవిస్తారు, కానీ జీవితాన్ని మార్చుకోవాలన్న ఆలోచన మాత్రం వీళ్ళల్లో రాదు. బైబిల్ అంటుంది, కయ్యను నీ క్రియలు చెడ్డైరా, నీ క్రియలు చెడ్డై, దుష్క్రియ చేస్తున్నావురా నువ్వు, అందుకే తలదించుకుంటున్నావు. పాపానికి నీ మీద వాంచగలుగుతుంది, పాపాన్ని ఏలుబడి చేస్తున్నావు, పాపంలో పొరలాడుతున్నావు నువ్వు. ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నారు పరిశుద్ధులు? పాపం మీద విరక్తి కలగట్లేదు, పాపాన్ని అసహించుకోలేకపోతున్నారు, అల్పకాల పాప భోగాల కోసం పరుగులు తీస్తున్నారు. ఎంత వాక్యం వెంట కూడా అని అంటే హృదయం నిండా చెడ్డ క్రియలే, హృదయం నిండా చెడ్డ. అందుకనే యోహాను అన్నాడు, మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే మనలో ఏ చెడ్డ క్రియలు ఉండకూడదు. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడవదిగా కయ్యూను వంటి వారమై ఎందుకు ఉండకూడదంటే, ఒకరోజు దేవుడు దిగొచ్చి కయ్యను నీ తమ్ముడు ఎక్కడరా, రేయ్ కయ్యన్ నీ తమ్ముడు ఎక్కడంటే ఈడేమన్నాడు తెలుసండి, వాళ్ళ నాన్నతో కాదు మాట్లాడేది, వాళ్ళ అమ్మతో కాదు మాట్లాడేది, దారిన పోయే దానయ్యతో కాదు మాట్లాడుతుంది. దేవుడితో ఏమన్నాడు తెలుసా, యెహోవాతో ఏమన్నాడు తెలుసా, ఏమండే నా సహోదరుడికి నేనేమన్నా కావాలవాడినా, నా సహోదరుడికి నేనేమన్నా అంటే. దీంట్లో మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కయ్యనుకి బంధాల విలువ, బాంధవ్యాల విలువ, బాధ్యతలు లేనటువంటి వ్యక్తి, బాధ్యత లేని వ్యక్తి. బంధాలకు విలువ లేదు, బాంధవ్యాలకు విలువెవడు. నా సహోదరుడికి నేను కావాలవాడినా, నీకు ఆ బాధ్యత లేదా? ఒక్క తల్లి కడుపున పుట్టారు, నీ సహోదరుడికి ఏం జరిగింది, పొలంలో ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు వాడి మీద పడి వాడిని చంపేశావు, వాడి రక్తం నేలలో నుంచి మొర్ర పెడుతుంది నాకు,
వాడిని కాపాడవలసిన నీవే కాటేసేవే, వాడిని బ్రతికించుకోవాల్సిన నువ్వే చంపేసేవే చేతులారా. రే ఎక్కడరా నీ తమ్ముడు అని అంటే, నా తమ్ముడికి నేను ఏమైనా కావాలి వాడినా? వాడు అలా చేస్తే నేనేం చేస్తాను? నేను చేయలేదుగా, నేను చేయలేదు. రే నీ తమ్ముడి బాధ్యత నీ మీద ఉంది. దేవుని స్తోత్ర. బాధ్యత లేని వ్యక్తి కయ్యను, బంధాల విలువ తెలియనటువంటి వ్యక్తి కయ్యను. అందుకని దేవుడు అంటున్నాడు యోహాను ద్వారా, మనం కయ్యను వంటి వారమై ఉండొద్దు. దేవుని స్తోత్ర. సంఘంలో కొంతమందికి అసలు బాధ్యతే ఉండదండి. ఏదో మందిరానికి రావాలి, వస్తారు, పాటలు పాడాలి, పాడతారు, పాట అయిపోతే సణుగుతారు. ఆయన ఇష్టమైపోయింది. ఒక వారం వేస్తాడు, ఒక వారం వీడు, ఆయన నచ్చితే వేస్తాడు, నచ్చకపోతే పాట వీడు, ఏదో మాట్లాడుకుంటా ఉంటారే కానీ అసలు బాధ్యత ఉందా మందిరానికి? మన మందిరం ఇది, మన సహవాసం ఇది, దేవుడు మనకిచ్చిన ఆరాధన స్థలం ఇది. ఈ మందిరాన్ని కాపాడుకోవాలి, ఈ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి, ఈ మందిరంలో పరిచర్య చేయాలి. కనీసం వారానికి ఒక్కరోజైనా అడావిడే ఉంది, అంత కొంపలు మునిగిపోయే పనులు ఏమంటే ఇంటి దగ్గర మందిరానికి వచ్చి చక్కగా కొంచెం ఒక అరగంట ముందు వచ్చి, ఒక గంట ముందు వచ్చి మందిరంలో పరిచర్య చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని మందిరాన్ని శుభ్రం చేద్దాం, దేవుని మందిరానికి మనం ఏం చేయాలని ఆలోచన కలిగి ఉందాం అన్న గ్రహింపు ఎప్పుడైనా ఉందా? మన సేవకుడు యేసుదాస్ అన్న, మన పాస్టరు, మనన్న, మన కోసం నియమించబడిన దైవజనులు అని ఆ బంధానికి విలువేస్తున్నావా? బంధాల విలువ తెలియదు, బాధ్యత లేనటువంటి వ్యక్తి. అందుకని బైబిల్ అంటుంది కయ్యనులాగా ఉండొద్దు. బంధం విలువ తెలియలేదు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడంటే వాడు కయ్యను సంబంధి. మీలో ఇలాంటి బాధ్యతారహితమైన స్థితి, బంధాలకు, అనుబంధాలకు, ఆప్యాయతలకు విలువ లేనటువంటి పరిస్థితులు ఉంటే మీలో కయ్యను బతికే ఉన్నాడు. ఎవరు కయ్యను అని అంటే శపించబడిన వాడు. ఎవరు కయ్యను? దేశదిమ్మరి. ఎవరు కయ్యను? దిగులు పడుచు బ్రతికినవాడు. ఎవరు కయ్యను? చెమటోర్చి సేద్యం చేశాడంట కానీ భూమి తన సారము ఇయ్యలేదంటండి. ఎందుకు ఈరోజు ఎన్నో కుటుంబాలు మందిరానికి వచ్చిన శపించబడిన స్థితిలో ఉంటున్నాయి? ఎందుకు కష్టార్జితం కలిసి రావట్లేదు? వ్యాపారంలో దీవెన కనబట్టలేదు, చేతి పనులు వర్ధిల్లట్లేదు, భయము, దిగులు, దేశదమ్మరంలాగా స్థిరత్వం లేదు, చంచల మనస్తత్వం కలిగి ఒక పనిలో, ఒక ఉద్యోగంలో, ఒక వృత్తిలో స్థిరంగా ఉండరు. దేశదమ్మరంలాగా తిరగతా ఉంటారు రోడ్లు ఎమ్మడబడి. కయ్యను ఎవరంటే దేశదమ్మరి. కయ్యను ఎవరంటే శాపగ్రస్తుడు. కయ్యను ఎవరంటే చెమటోర్చి సేద్యం చేశాడు కానీ భూమి తన సారం ఇవ్వటం లేదు. కయ్యను ఎవరంటే బ్రతికినంతకాలం దిగులు పడతానే, భయపడతానే, ప్రాణభయంతో బ్రతికాడు. ఒకరోజు దేవుడు తన్నాడు, అయ్యా నువ్వు నాకు విధించిన శిక్ష, ఈ దోష శిక్ష నేను భరించలేకపోతున్నానయ్యా. భరించలేని దోష శిక్ష అనుభవించాడు. అందుకనే యోహాను అంటున్నాడు, భరించలేని దోష శిక్ష అనుభవించాడు. వాడు శపించబడినటువంటి శాపగ్రస్తుడాడు. వాడు నెమ్మది లేకుండా దిగులు పడతా బతికాడు. వాడు దేశదమ్మరలాగా తిరుగుతూ ఉన్నాడు. ఈ సంఘానికి ఒక వారం, ఆ సంఘానికి ఒక వారం. వాగ్దాన సందేశంలో ఇక్కడ ఒక నెల కనబడతారు, రాజమండ్రిలో ఒక నెల కనబడతారు, ఒంగోలులో ఒక నెల కనబడతారు, విజయవాడలో ఒక నెల కనబడతారు. అదేం ఆనందమో తెలీదు. దేశదమ్మరలో మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు కొట్టారో తెలుసా మీకు? ఇంకట్ట ఉండనని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో మాట చాలా పవర్ఫుల్ మాట. ఏంటో చెప్పండి, ఎలా ఉండకూడదు మనం? మీరు వారి వలె ఉండకూడదు. ఎవరి వలె చెప్పరే? గట్టిగా చెప్పాలి. ఎట్లా? కయ్యను వలె ఉండకూడదు. దేవుని స్తోత్ర. విడదీయగలరా
ఎవరైనను మరి ఏదైనను రజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధం. కొట్టు సభలు గడిగా, నోరు తెచ్చి పాడాలి గడిగా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. గ్లోరీ. విడదీయగలరా ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా ఎగిరినను నడచినను సంతృప్తి కలిగి యూదునే. దీన స్థితి అందునా సంపన్న ఎగిరినను నడచినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అను. థర్డ్ వన్, యెషయా గ్రంథం 28:22. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. మీ బంధకములు మరి ఎక్కువగా బిగించబడకుండా, మీ కట్లు టైట్ చేయబడకుండా, మీ మెడకి బిగించుకున్న ఉరితాడు మరి ఎక్కువ టైట్ చేయకుండా, బాగా ఎక్కువగా బిగించబడకుండా ఉండాలి అని అంటే మీలో ఏ ఒక్కరు కూడా పరిహాసకులై ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిహాసం లేదా అపహాస్యం, ఎగతాళి, హేళన చేయటం చాలామందికి అలవాటు. కొంతమంది దైవజనులు వచ్చినప్పుడు వాక్యం చెప్తూ ఉంటారా, మాట్లాడే ప్రతి మాటకి కౌంట్ వేస్తూ ఉంటారు, రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉంటారు. వీళ్ళకి తెలియట్లా వాళ్ళ నోట్లోంచి వచ్చే ఆ పరిహాసాలకి, ఆ రన్నింగ్ కామెంటరీ మాటలకి వాళ్ళ మెడకున్నటువంటి ఉరితాడు టైట్ అవుతుంది, బిగుసుకుపోతుంది. ఆ ఉరి తాడు ఆ మెడకి బాగా టైట్ అయిపోయి నాలిక బయటకు వచ్చి ప్రాణాలు పోతున్నాయి అనే సంగతి చాలామందికి తెలియదట. దేవుని పిల్లలారా, దేవుని పిల్లల్లో దయచేసి ఈ పరిహాసపు ఆత్మ,
అపహాస్యపు ఆత్మ, ఎగతాళి చేసే ఆత్మ పొరపాటున ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరోజు దైవజనుడు ఎలీషా బేతేల్కి వచ్చాడు. త్రోవలో బేతేల్కి ఎక్కి వెళ్తా ఉన్నాడు. ఆ ఊరిలో కొంతమంది పిల్లలు, బాలురు కొంతమంది త్రోవలో వెళ్తున్నటువంటి ఎలీషాను చూసి ఈ రీతిగా అపహాస్యం చేశారు. ఏమనంటే, బోడివాడా ఎక్కిపోమ్ము, బోడివాడా ఎక్కిపోమ్ము. ఆ ఎలీషా గారికి కొంచెం బట్టతల ఎక్కువ ఉండేది. అందుకని ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కొంతమంది పిల్లలు చూసి, ఒరే బోడోడా, ఒరే బోడోడా, ఒరే బట్టబుర్రోడా, ఎక్కిపో అని అపహాస్యం చేశారట. అప్పుడు ఎలీషా కొంచెం బాధ కలిగి ఆ పిల్లల్ని శపించాడండి. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదండి. ఎలుగుబంట్లు వచ్చి 42 మంది పిల్లల్ని అట్లా చీల్చేసి చంపేసినాయి. నా మాటేనండి, ఎవరిని దయచేసి అపహాస్యం చేయబాకండి. అభిమానించండి కానీ అపహాస్యం చేయొద్దు. ప్రార్థించండి కానీ పరిహాసం చేయొద్దు. కప్పండి కానీ వస్త్రాన్ని విప్పొద్దు. హాము వలె మీ జీవిత పయనంలో అపహాస్యం చేయకూడదు. బట్టబొర్రోడు వస్తున్నాడు, పొట్టోడు వస్తున్నాడు, నెత్తోడు వస్తున్నాడు, కర్రోడు వస్తున్నాడు, గొల్యాతు వస్తున్నాడు. ఇలాంటి మాటలు మన దేవుని పిల్లల నోట్లో రాకూడదు. ఎవరినైనా ఎట్టి పరిస్థితుల్లో అపహాస్యం చేయొద్దు, పరిహాసం చేయొద్దు. ఈ పరిహాసం చాలా ప్రమాదకరమైంది. మీకు ఇంకా వివరంగా చెప్తాను చూడండి. పరిహాసం అనేది దేవుని పిల్లలకు ఉండాల్సింది కాదు. ఎందుకో చెప్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16, 25, 27 రాసి పెట్టుకోండి. నేను వివరంగా చెప్తాను. ఫిలిస్తీయులు అన్నపానాలు పుచ్చుకుని హృదయానందముతో మహా సంతోషంతో ఉన్నారు. అప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు దాగోని గుడిలోనికి, మన శత్రువైన, మనల్ని హింసబెట్టిన సంసోన్ని పిలిపించండి రా మన మధ్యలోనికి, మనము వానిని పరిహాసము చేయుదాము. వాడిని ఏం చేద్దాం మనం? ఇప్పుడు ఏం చేద్దాం? రేయ్ సంసోనా 300 నక్కలు పట్టుకుని వాటి తోకలన్నీ మెలిపెట్టి వాటికి నొప్పి పెట్టి మా తోటలన్నీ పాడు చేసావు కదరా. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు? ఆ పట్టణానికి ఉన్నటువంటి గవిని గేటుల్ని, ఇనప గేటుల్ని ఒక చేత్తో పెరికేసి భుజానేసుకుని వెళ్ళిపోయావుగా. ఇప్పుడు ఏమైంది? 1000 మందిని ఫిలిస్తీన్లని ఒక్క పచ్చి గాడిద ఎముక దవడతో పొడిచి చంపావు కదరా. ఇప్పుడేమైందిరా నీ బలమా? ఇప్పుడేమైందిరా? ఒరే గుడ్డడా, ఇటు ఎందుకంటే వాడు 2 కళ్ళలో పుడిచేశారు, కళ్ళు కనబడతలేదు. ఇప్పుడు బలమంతా విడిచిపోయింది. వాళ్ళ మధ్యలో కీలు బొమ్మలాగా నిలబడితే ఆ దాగోను గుడి అంతా ఫిలిస్తీన్లతో, సర్దారులంతా అక్కడే ఉన్నారు. ఆ దాగోను పైకప్పు మీద 3000 మంది పురుషులు, స్త్రీలు కూడా నిలబడ్డారు. అందరూ ఎగతాళి చేస్తున్నారు, అందరూ పరిహాసం చేస్తున్నారు. అప్పుడు ఈ సంసోని చాలా బాధేసి ఆ గుడికి ఆధారమైనటువంటి 2 స్తంభాలని పట్టుకుని ఒక్కసారి వంగి ఆ స్తంభాలని లాగేసాడండి. ఆ గోడ, ఆ గుడి కుప్పకూలిపోయింది. ఆ పైకప్పు మీద ఉన్న వాళ్ళు, ఆ దాగోను గుడి నిండా ఉన్న సర్దారులు, ఫిలిస్తీన్లంతా అందరూ చచ్చిపోయారు. అందరితో పాటు సంసోను కూడా చచ్చిపోయాడు. పరిహాసం యొక్క ముగింపు ఏంటంటే నాశనం. ఏంటదండి? చెప్పాలి గట్టిగా. ఏంటది? తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి తప్పనిసరిగా. దేవుని బిడ్డలు ఎవరినైనా పరిహాసం చేసేటప్పుడు, కామెంట్ చేసేటప్పుడు, హేళన చేసేటప్పుడు, ఎగతాళిగా మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. ఒరే నాయన, నాశనం ఏదో నాకు మూడేటట్టుంది, నేను అట్లా మాట్లాడకూడదు, నేను అలా ఉండకూడదని మీరు తీర్మానం చేసుకోవాలి. దావీదు మందసం ముందు నాట్యమాడి పరవశించి పరవళ్ళు తొక్కాడు, ఇశ్రాయేలు అందరినీ దీవించాడు.
అందరికీ రొట్టి ద్రాక్షారసపు అడ పెట్టాడు. ఇంటి వాళ్ళని కూడా దీవిద్దామని హృదయానందంతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళ భార్య అతను గుమ్మంలో రాకముందే చూసి, నీచుడొకడు, వ్యర్థుడొకడు నాట్యమాడినట్లుగా నాట్యమేంటి, ఆ కుప్పిగంతులేంటి, ఆ ఏషమేంటి, నీచుల్లాగా వ్యర్థుల్లాగా ఏంటి, ఆ ఏషాలేంటి అని అపహాస్యం చేసిందంటండి. అపహాస్యం చేసిందట. దావీదు అన్నాడు, అమ్మాయి మీకాలు, నేను ఎందుకు అలా నాట్యమాడానో, ఎందుకలా ప్రభు సన్నిధిలో పరవశించి నాట్యమాడుతూ ఆయన ఆరాధించాను తెలుసా? నీ తండ్రి ఇంటి వారిని త్రోసివేసి గొర్రెల వెంట తిరుగుతున్న నన్ను, ఒక అభాగ్యుడైన నన్ను, ఎన్నిక లేని వాడినైనటువంటి నన్ను ఇశ్రాయేలు అందరి మీద అధిపతిగా చేశాడు. ఇదేంటమ్మా, దీనికంటే ఎంత నీచమైన పనైనా ప్రభు కోసం చేయటానికి నేను సిద్ధమే అంటే దావీదు కృతజ్ఞతతో ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అపహాస్యం చేసిన మీకాలు గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? ఆమె చనిపోయేంత వరకు మీకాలుకి పిల్లలే పుట్టలేదంటండి. పిల్లలే పుట్టలేదట. కనుక ఆత్మపూర్ణులైన వారిని, అభిషేకములో ఆనందిస్తున్న వారిని, అన్య భాషలు మాట్లాడి నాట్యమాడుతూ గంతులు వేయచ్చు ఆత్మలో పరవశిస్తూ దేవునిలో సంతోషించే వాళ్ళని మనం హేళన చేసామంటే మన జీవితం నిష్ఫలంగా మారిపోద్ది, ఎండిపోద్ది, సారమలేనటువంటి స్థితికి దిగజారిపోద్ది. కనుక మీ జీవితం ఫలభరితంగా, ప్రయోజనకరంగా, సంతోషదాయకంగా ఉండాలి అంటే దయచేసి ప్రతిష్ఠింపబడిన వారిని, అభిషక్తులైన వారిని, రెండింతల ఆత్మతో వైరాగ్యంగా సేవా సమర్పణతో నడిపించబడుతున్న వారిని ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో పరిహాసం చెయ్యకుందుముగాక. ఇంకొక మాట, ఎందుకు మనం పరిహాసకులమై ఉండకూడదు? ఒకటి, పరిహాసం చేస్తే మన బంధకాలు ఏమవుతాయి? బిగించబడతాయి. చెప్పండి ఒకసారి గట్టిగా. బంధకాలు ఏమవుతాయి? టైట్ చేయబడుతుంది. ఆల్రెడీ మెడకి ఉచ్చు బిగించుకొని ఉంది, ఆ ఉచ్చును టైట్ చేసావంటే నాలుక బయటకు వచ్చింది. అయితే ఈ పరిహాసం చేసేవాళ్ళు ఎవరు? సంఘంలో అందరూ పరిహాసకులు ఉండరు, అందరూ అపహాసకులు ఉండరు, అందరూ కనబడిన వాళ్ళందరినీ ఎగతాళి చేస్తా తిరగరు. మరి ఈ పరిహాసకులు ఎవరు పాస్టర్ గారు? ఎవరు ఎదుటి వాళ్ళు పరిహాసం చేయగలుగుతారు? యేసు ప్రభు కానీ, ఆది అపోస్తులు కానీ, పరిశుద్ధులు కానీ ఎక్కడైనా ఈ పరిహాసకుల గురించి ఏమైనా మాట్లాడారా అంటే ఒక చక్కని మాట చూపిస్తాను. యోధా పత్రిక, ఆ ఒక్క మాట చదువుకుందాం చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది. 1వ అధ్యాయం 17 నుంచి 19 మాటలు చదువుకుందాం చూడండి. అయితే ప్రియులారా, అంత్యకాలముల యందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తును అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. తలల పైకి చూడండి. ఇక్కడ యోధ ఒకే పత్రికలో 66 పుస్తకాల సారాంశం రాసిన దైవజనుడు యోధ. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 65 పుస్తకాల సారాంశం అంతా ఒక్క అధ్యాయంలో తక్కువ వచనాల్లో క్రోడీకరించి రాసినటువంటి గొప్ప దైవజనుడు యోధ. ఈ యోధ అంటున్నాడు, అంత్యదినములలో, కడవరి కాలములో తమ భక్తిహీనమైన దురాశల వలన, స్వకీయమైన దురాశలను అనుసరించుకుంటూ నడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళే పరిహాసం చేస్తారు. వాళ్ళల్లో ప్రత్యేకంగా కనబడే 2 అనుభవాలు ఏంటంటే, వాళ్ళు ఎవరంటే ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారై ఉండి సంఘములో భేదాలు, కుటుంబములో భేదాలు, సమాజంలో భేదాలు సృష్టిస్తూ ఉంటారు.
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు ఏంటంటే, పరిహాసం చేసేవాళ్ళు ఎవరంటే భక్తిహీనులు. నోరు తెరిచి చెప్తారు ఒకసారి గట్టిగా, ఎవరండి వీళ్ళు? అస్సలు భక్తి లేదు. భక్తి కానీ, ప్రార్థన కానీ, పరిశుద్ధత కానీ, ఆ వైరాగ్యం కానీ, దేవుని కోసం జీవించాలన్న ఆశ కానీ ఉండదు వీళ్ళలో. ఇంకోటి, దేవుని ఆత్మ కూడా వీళ్ళల్లో ఉండదండి. దేవుని ఆత్మ కూడా పొందరు, దేవుని ఆత్మతో నింపబడరు, అన్య భాషలో మాట్లాడరు, ఆత్మానుసారంగా నడుచుకోరు, ఆత్మానుసారంగా ప్రవర్తించరు. లోకస్తుల్లాగా, భూ సంబంధంలాగా, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తుల్లాగా ప్రవర్తించి అపహాస్యం చేస్తా, పరిహాసం చేస్తా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుంటున్నారు. ఈ భక్తిహీనుల్లో దురాశలు ఉంటాయి. దేవుని పిల్లల్లో ఆశ ఉండాలి కానీ దురాశ కానీ అత్యాశ కానీ ఉండకూడదు. చెప్పండి గట్టిగా, ఏమి ఉండకూడదు? దురాశ దుఃఖానికి చేటు. కనుక మనం దురాశతో ఉన్నపోటునే కోటేశ్వరులు అయిపోవాలి, ఎదుటి వాళ్ళని చంపైనా సరే లక్షాధికారులం అయిపోవాలి అనే దుర్బుద్ధి, దురాలోచన మనకి ఉండకూడదు. భక్తిహీనులకు మాత్రమే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు. చూడండి, ఒక్క రోజుకి 100 రూపాయలకి ఉదయం తీసుకుంటే సాయంత్రానికి ఇచ్చేయాలి. రోజుకు వడ్డీ ఎంత అంటే 10 రూపాయలు. ఉదయాన్ని ఇస్తారు 7 గంటలకు వెళ్ళి, మళ్ళీ సాయంత్రం 7 గంటలకు వసూలు చేసుకుంటారు. సాయంత్రం వసూలు చేసేసుకుంటారు. ఏంటిది? దురాశ. ఏంటిది? ఇది దురాశ. ఇది వీళ్ళు సంపాదించింది అన్యాయంగా సంపాదిస్తున్నారే. ఈ సొమ్ము తిన్న ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇంట్లో సంతోషం ఉండదు. అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ ఏదో వెళితి ఎంటాడి వేధిస్తూ ఉంటుంది. రోగాలు రోగాలు రోగాలు, వచ్చిన డబ్బు అంతా హాస్పిటల్కి కుమ్మరిస్తూ ఉంటారు. కనుక దురాశ ప్రకారమే ఈ భక్తిహీనులు నడుచుకుంటారట. వీళ్ళు ఏం చేస్తారంటే అందరినీ పరిహాసం చేస్తూ ఉంటారు, అందరినీ పరిహాసం చేస్తారు. అయితే బైబిల్లో దేవుడు అంటున్నాడు, మీ బంధకములు మరి ఎక్కువ బిగించబడకుండా ఉండాలంటే, మీకు నాశనం కలగకుండా ఉండాలంటే మీ జీవితంలో మీరు పరిహాసకులై ఉండవద్దు. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరిని, ఎదుటి వ్యక్తిని ఒక మాట అనేటప్పుడు, ఏలెత్తి విమర్శించేటప్పుడు 4 ఏళ్ళు నీ వైపే చూస్తున్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నీ కంట్లో పెద్ద పెద్ద దూలాలు పెట్టుకుని నీ సహోదరుల కంటిలో చిన్న చిన్న నలుసుల్ని మీరు వెతుకుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. మీరు పెద్ద పెద్ద ఒంటెలన్నిటిని మింగేసి చిన్న చిన్న దోమలు మాత్రం బ్యాట్తో టపా 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 కొడుతున్నారు. ఏంట్రా అంత సౌండ్ వస్తుందంటే దోమలు చేస్తాను. దోమలు టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం, డెంగీ జ్వరం వస్తుంది, అందుకని చంపేస్తున్నాను. మరి కడుపులో పడిన ఒంటి సంగతి ఏంట్రా పనికి మాలినోడా? ఒంటిని మింగి కూడా అసలు కడుపు అంతా ఖాళీగా ఎక్కడో లోపల అతుక్కుపోయి ఉంటుంది కొంతమందిది. కొంతమందిని చూడండి, పళ్ళాలు పళ్ళాలు తింటారండి, కానీ ఎప్పుడు చూసినా బక్కోళ్ళలాగే ఉంటారండి. ఎప్పుడు చూసి ఇంటకుంటారు. బక్కోళ్ళది రుక్కుబాలం ఉంటుంది, వాళ్ళు పళ్ళాలు పళ్ళాలు తింటారు. 6 ఇడ్లీలు 4 దోశలు అంత అన్నం తిని అసలు ఏం తెలియని వాళ్ళు ఉసురు మన తర్వాత ఉంటారు. కొంతమంది ఏమో 2 ఇడ్లీ తినంగానే సరిపోద్దా, వాళ్ళు ఎప్పుడు చూసినా నిండు కొండలాగా దిట్టంగా ఉంటారు. దేవుని స్తోత్ర. నా మాటేనండి, మన భక్తి జీవితంలో మనం పరిహాసకులుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదట చెప్పాను, అన్యజనుల వలె ఉండకుడి. చెప్పండి గట్టిగా. 2, కయ్యూను వంటి వారమై ఉండరాదు. 3, పరిహాసకులమై ఉండరాదు. కొంతమందికి హృదయంలో ఆనందం ఎక్కువైందంటే ఎదుటోడిని కామెంట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళే భక్తిహీనులు, వీళ్ళే స్వకీయ దురాశల చొప్పు నడిచేవాళ్ళు. వాళ్ళు మంచి ఆనందంగా ఉన్నారంటే ఎదుటోడు వీళ్ళకి సంబంధించినవాడు కాదాడు, వీళ్ళ గుంపులో పొరపాటున వచ్చాడు, వాడిని ఆడుకుంటారండి. వాడిని ఆడుకుంటారు ఇక మామూలుగా. రే మీ అన్న వచ్చాడు, రే మీ బాస్ గారు వచ్చాడు, ఈరోజు ఏం చేస్తున్నాడు రే ఎవరికనో. ఈ పరిహాసకులందరికీ మూడిందే ఈ సంవత్సరంలో. చూస్తా ఉండండి మూడిందే.
బైబిలే చెప్తుంది, మీ ఉచ్చు బిగించుకుంటుంది ఈ సంవత్సరంలో. ఈ ఉచ్చు బిగించుకుంటుంది. నీ ఉచ్చు లూజ్ అవ్వాలి, ఆ ఉరితాడు తెగిపోవాలంటే ఎవరిని పరిహాసం చేయబాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడి పాపానాడు పోతాడు, ఎవడు చేసింది వాడు అనుభవిస్తాడు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహానుభావ. మీరు విత్తింది కోసుకుంటారు, మీరు నాటింది అనుభవిస్తారు, మీరు చేసిందే మీ నన్నెత్తి మీదకి వస్తుంది. అందుకని దయచేసి ఎవరిని చూసి మత్సరపడబాకండి, భక్తిహీనుల క్షేమాన్ని చూసి మత్సరపడబాకండి, దుర్జనులు సమృద్ధిలో తొలతూగుతుంటే బాధపడబాకండి. కానీ ఎవరిని అపహాస్యం చేయొద్దు. అందరిని బట్టి ప్రభువుని స్తుతించండి. ఆ అపహాస్యపు ఆత్మ నీలోనికి రాకుండా ఉండాలంటే మీరు ఆత్మ పొంది ఉండాలి, మీరు స్వార్థం లేని వాళ్ళు అయి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నెంబర్ 4, కీర్తనలు 75:4-5. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేనే ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. అహం అహం ఐ అయాం ఐ అయాం ఐ అనేది నిటారుగా నిలబడి ఉంటుంది. ఇంగ్లీష్ అక్షరాల్లో ఐ అనేది నిటారుగా నిలబడి ఉంటుంది. నిటారుగా ఎట్లా నిలబడి ఉంటుంది. ఐ అహం అనేది దేవుని పిల్లల్లో అహం నేనే, నేను మాత్రమే, నేను స్పెషల్, నేను ప్రత్యేకం, నేనంటే ఏమనుకుంటున్నారు, ఇలాంటి అహంభావం అహంకారం ఉండకూడదు. ఎటకారం కొద్దిగా ఉన్నా, మమకారం బోలెడంతున్నా పర్లేదు, కానీ అహంకారం మాత్రం ఆవగింజంత కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రాస బాగుంది, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అనంత విశ్వములో అద్వితీయ సత్యదేవుడు చెప్తున్న సుందరమైన మాట, అహంకారులై ఉండొద్దు. ఎవరై ఉండొద్దు? అహంకారులై ఉండబాకండి. ఎట్టి పరిస్థితుల్లో అహంకారం ఉండకూడదు. ఎందుకు అహంకారం ఉండకూడదు అనంటే దైవజనుడు యాకోబు అంటున్నాడు, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు అట్ట అహంకారులను ఎదిరిస్తాడు. ఏడకరా రొమ్ములు ఇరుసుకుని వెళ్తున్నావు పెద్ద రౌడీలాగా, తలకాయ లేపుకుని గేదలాగా వెళ్తున్నావు కదా, గేదలాగా. అదేంట్రా అట్లా రొమ్ములు ఇరుసుకుని ఎగబాడుతున్నావు? ఆగా, ఆపుతాడంతే. దేవుడు ఎదిరించాడంటే ఇక అంతే. అహంకారులను దేవుడు అపహాసిస్తాడట. అహంకారులను దేవుడు చెదరగొడతాడట. అహంకారం దేవుడు దూరం నుంచి చూస్తాడట. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో అహంకారం అనేది ఉండకూడదు. ఎందుకో తెలుసా? అహంకారము వెంబడి అవమానము వచ్చును అని బైబిల్ చెప్తుంది. అహంకారం ఏ వ్యక్తిలో ఉంటుందో, గర్వం వేళ్ళు ఊనుకుని ఏ వ్యక్తిలో అణువణువుల్లో కనబడుతుందో ఆ వ్యక్తికి అవమానాలు, నిందలు, పోరాటాలు, శోధనలు, శ్రమలు, భయంకరమైన విపరీతమైన పరిస్థితులు వచ్చేస్తాయి అంటండి. కాబట్టి దేవుని పిల్లల్లో అహంకారం అనేది ఉండకూడదు. ఇంకా సొలొమోను అంటాడు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. భలే మాట. మన కాళ్ళు కాదంట నడిచేది, అహంకారమైన మనసు నడుస్తుందంట. కొంతమంది మనసు అహంకారంతో నిండి నడుస్తూ ఉంటుందట. ఈడు పడిపోతున్నాడు, ఈడు పతనం అయిపోతున్నాడు, ఈడు పతనావస్థకి దిగజారిపోతాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. కులగోత్రాలను బట్టి కానీ, ఆస్తిపాస్తులను బట్టి కానీ, పదవిని బట్టి కానీ, రాబడిని బట్టి కానీ, అందచందాలను బట్టి కానీ, ఆత్మీయ విలువలను బట్టి కానీ, సహవాసాన్ని బట్టి కానీ, నాయకత్వాన్ని బట్టి కానీ, మందిరాన్ని బట్టి కానీ, కలిగిన స్థితిని బట్టి కానీ, ఎప్పుడు ఎన్నడూ మనసులోనైనా మాటలలోనైనా
క్రియలలోనైనా చూపుల్లోనైనా అహంకారం ప్రదర్శించవద్దు. అహంకారం నిన్ను అంతం చేసే ప్రమాదకరమైన విషవాయువు. దేవుని పిల్లల్ని అంతం చేసే ప్రమాదకరమైన అణుబాంబు లాంటిదండి అహంకారం అనేది. బైబిల్లో దేవునికి అసహ్యమైనవి 6, దేవునికి హేయమైనవి 7 ఉన్నాయని సొలొమోను చెప్పాడు. ఆ 7 దేవునికి అసహ్యమైన కార్యాలలో మొదటి కార్యం ఏంటంటే అహంకారపు దృష్టి. ఏ దృష్టి? నోరితే చెప్తారా గట్టిగా? ఏ దృష్టి? కొంతమంది కళ్ళల్లోనే ఉంటుందంటండి గర్వం, కొంతమందికి మనసులో ఉంటుందంట గర్వం, కొంతమందికి మాటల్లో ఉంటుందంట గర్వం, కొంతమంది నడకలో గర్వం. వాళ్ళు సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై ఊరచూపులు చూచుచు మెడచాచి నడుస్తూ ఉంటారు. అబ్బో, మెడచాచి గుర్రంలాగా, జిరాఫీలాగా మెడచాచి నడుస్తూ ఉంటారట. ఊరచూపులు చూస్తారట. నన్ను చూస్తున్నారా లేదా, నా మెడ చూస్తున్నారా లేదా, నా డ్రెస్సు చూస్తున్నారా లేదా, నా రంగు చూస్తున్నారా లేదా. ఎంత నడమంత్రం, ఎంత గర్వం. పోయే కాలానికి ముందు కదా ఇది. గర్విష్ఠులను దేవుడు గడ్డి తినిపిస్తాడు. అందుకని ఈ సంవత్సరంలో మీ మీద ప్రేమతో చెప్తున్నాను, నాతో కూడా దేవుడు చెప్పాడు, ఏ విషయంలో నీవు అహంకరించావంటే అంతమైపోతావు ఈ సంవత్సరంలో, జాగ్రత్త అని దేవుడు నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడిన మాటలే మీతో చెప్తున్నాను. మీరు దయచేసి మీరు ఏ విషయంలో, ఏ పరిస్థితుల మధ్యలో అహంకారం మీ చూపుల్లో కానీ, మీ మాటల్లో కానీ, మీ మనసులో కానీ, మీ స్వభావంలో కానీ, ఇంటిలోనైనా, వీధిలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా ఎక్కడ కూడా గర్వాన్ని ప్రదర్శించవద్దు. దేవుని స్తోత్ర. మాది రాజవంశం, మాది జమీందారీ వంశం, మేము పెద్ద కాపులం, మేము తూర్పు కాపులం, మేము రెడ్డిలం, మేము కమ్మ, మేము కాపు, మేము కొమ్మరి, మేము కమ్మరి, మేము మాల, మేము పెద్ద మాదిగా అని ఎవరైనా గర్వించారంటే మీ మానవ స్వభావం పోయి పశువులాగా గాడిదలతో కూడా కలిసి గడ్డి తినే పరిస్థితులు వచ్చేస్తాయి మీకు. కాబట్టి ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో అందాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, రాబడిని బట్టి కానీ, స్థితిగతులను బట్టి కానీ, మీకున్నటువంటి ఆధిక్యతలను బట్టి కానీ అహంకారం చూపొద్దు. నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, దయచేసి గర్వానికి చోటిబాకండి. గర్విష్ఠులంతా చెదరగొట్టబడతారు, గర్విష్ఠులంతా అంతమైపోతారు, గర్విష్ఠులంతా పడిపోతారు. గర్విష్ఠులందరినీ దేవుడు ఎదిరిస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా గర్వము, అహంకారం అనేవి నాలోనికి రానియొద్దయ్యా. నాకు అహంకారం వద్దయ్యా, నాకు మమకారం నాకు కావాలి. నీ ప్రేమానురాగాలతో నన్ను నింపండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. మమకారంతో నింపబడాలి కానీ అహంకారంతో నింపబడకుందుముగాక. 4వది ఏంటది? 4వది అహం. నేను నిలబడింది, నేను పరిచర్య చేసింది, నేను ప్రార్థన చేసింది, నేను ఆ ఆత్మని మందిరానికి నడిపించింది. వద్దమ్మా, వద్దయ్యా, వద్దు. దేవునికి మహిమ కలిగేటట్లుగా కృపచేత విశ్వాసం ద్వారానే మీరు రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. యేసుదాసన్న ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందాను అని మీరు సాక్ష్యం చెప్పారనుకో, అప్పుడు పర్లేదు, మనకు కూడా పవర్ ఉంది, వరాలు పనిచేస్తున్నాయి అనుకున్నాం అనుకో, ఫలాలు లేకుండా పోతుంది నా బతుకు. ఏమైపోద్ది? ఫలాలు లేకుండా పోద్ది నా బతుకు. అందుకని
ఎక్కడా నేను గర్వించను, అహంకారంతో వెర్రవేగను. దేవుని స్తోత్ర. నాకు తెలుసు నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో, నన్ను దేవుడు ఏ స్థితిలో నుంచి క్రమక్రమంగా ఈ స్థాయికి, ఈ స్థితికి నడిపించాడో నాకు తెలుసండి. ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోయాను. ఎప్పుడు 2008వ సంవత్సరం, అప్పటికి నేను సేవకు వచ్చి 10 సంవత్సరాలు అయింది. అప్పుడు నేను, నాతో 4 బ్రదర్లు, అప్పుడు మాకు వేసుకోవటానికి చాపలు లేవు, కప్పుకోవటానికి దుప్పట్లు లేవు, వంట చేసుకోవడానికి వంట పాత్రలు లేవు, కరెంటు కూడా లేదు మందిరంలో. ఒక పట్ట కింద వేసుకుని రోడ్డు పక్కన, ఆ పట్ట మీద నేను పడుకుని, బ్రదర్లు పడుకునేవాళ్ళు, మేమంతా అదే పట్ట కప్పుకుని పడుకునేవాళ్ళం. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకి అబ్రాహ్మణ్ అని ఒక పెద్ద ఆయన అన్నం, వంకాయ పచ్చడి, టమాటా పచ్చడో, నిమ్మకాయ పచ్చడో ఏదో ఒకటి పళ్ళెంలో వేసుకొచ్చి పెద్ద రాగి క్యాన్లో తీసుకొచ్చి, ఆయనే పెద్ద చెయ్యి అయింది, పెద్ద మనిషి, కలిపి మా చేతుల్లో దోట్లో, పళ్ళెలు కూడా లేవు, దోసిట్లో పెట్టేవాడు అన్నం. అట్లా తిని మంచినీళ్ళు తాగి పడుకున్నాం. అక్కడి నుంచి దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తా వచ్చాడు. అప్పుడు నాకు కనీసం సైకిల్ కూడా లేదండి. 10 సంవత్సరాల సేవలో సైకిల్ లేదు. అప్పటి 10 సంవత్సరాల సేవలో సెల్ ఫోన్ కూడా లేదు, నాకు సెల్ ఫోన్ కూడా లేదు. కానీ ఈరోజు ఎన్ని ఉన్నా సరే, నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చానో నాకు తెలుసు. ఆ స్థితి పొరపాటున నేను మర్చిపోను. దేవుని స్తోత్ర. మా అమ్మ చెప్పింది నాకు, పూర్వపు స్థితి మర్చిపోతే అన్నం దొరకదురా నీకు. ఎప్పటికీ నీ దేవుడు ఎంత హెచ్చించినా, ఎంత ఆశీర్వదించినా, ఎంత ఉన్నతంగా గణపరిచినా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా సరే, నువ్వు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఆ సూత్రం తెలియకపోతే ఎదిగి ఎదిగి ఒక్కసారి అమాంతంగా ఇరిగిపోతావు, ఒక్కసారి అమాంతంగా అగాధంలోకి దిగిపోతావు. బిడ్డ, దేవునిని ఎంత ఆశీర్వదించినా పొరపాటున పూర్వ స్థితి మర్చిపోవద్దు. నాకు తెలుసండి, మా ఇంట్లో ఉన్నంత కాలం మాకు గ్యాస్ లేదు, గ్యాస్ పొయ్యి లేదు, ఒకే మంచం ఉండేది. మా నాన్నగారు ఒక్కడే ఆ మంచమే పడుకునేవాడు. మేమంతా ఈతాకుల సాపలు మా అమ్మోళ్ళే అల్లేవాళ్ళు. ఆ సాపల మీద దుప్పట్లు వేసుకుని పండుకునేవాళ్ళం. తెల్లారుజాము 4:30 కల్లా మా నాన్న లేపేసేవాడు, మంచం కూడా బయట పడేసేవాళ్ళు. ఆ మంచం మీద ఇంకెవరు పడుకోవడానికి వీలు లేదు. అంతటి స్థితిలో నుంచి వచ్చాను. ఆ స్థితి ఎన్నటికీ మర్చిపోను. దేవుని స్తోత్ర. ఆ స్థితి ఎప్పుడు మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఎక్కడ గర్వంతో తలెగరేయమండి. గర్వంతో ఎందుకు ఈరోజు గర్వంతో, అహంకారంతో విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు కొంతమంది. అహంకారపు చూపులు, అహంకారపు మాటలు, అహంకారపు మనసు. అంటే వాళ్ళు ఏ స్థితిలోంచి వచ్చారో వాళ్ళు ఆ స్థితి మర్చిపోయారండి. ఆ స్థితి మర్చిపోయారు. 5 లోకాసు వార్త 12:29. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. నోట్ చేసుకోండి. అనుమానము కలిగి ఉండకుడి. అనుమానము కలిగి ఉండకుడి. అందరూ ఒక్కసారి చెప్తారా గట్టిగా నోరు తెరిచి? ఏముండకూడదు ఈ సంవత్సరంలో? మనకి ఏముండకూడదు? అనుమానం ఉండకూడదు. ఈ అనుమానం అనే పెనుభూతం చాలా కుటుంబాల్లో ప్రవేశించి స్వర్గసీమలాగా ఉండాల్సిన కుటుంబాలని నరక కూపాలుగా మార్చేస్తుంది. కొంతమంది విశ్వాసులకే దేవుని మీద అనుమానం. దేవుడు మనల్ని పోషిస్తాడో పోషించడో, మన అక్కర్లను తీరుస్తాడో తీర్చడో, తినటానికి తిండిస్తాడో ఇవ్వడో, ధరించుకోవటానికి బట్టలు ఇస్తాడో ఇవ్వడో, వివాహానికి తగిన వధువుని సిద్ధపరుస్తాడో సిద్ధపరచడో, మంచి ఇల్లు కట్టుకుంటామో కట్టుకోలేమో, భవిష్యత్తులో స్థిరపరచబడతామో లేదో. ఒకటే అనుమానం. దేవుడి మీద అనుమానం, సేవకుల మీద అనుమానం, భార్య మీద అనుమానం,
భర్త మీద అనుమానం, పిల్లల మీద అనుమానం, తల్లిదండ్రుల మీద అనుమానం. చూసే చూపులే తేడాగా ఉంటాయి. అదో రకంగా చూస్తాడు, గొడ్ల గోబలాగా. ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఒకటే అనుమానం. ఎవరో ఒక సహోదరి వచ్చేదని బాధ చెప్తుంది అనుకోండి, కన్యలతో కొంచెం బాధ్యతగా వింటున్నాం అనుకోండి. ఏంటి పాస్టర్ గారు ఆడలతో మాట్లాడ్డే, అరగంట అయింది, ఆమె ఏడుతో చెప్తుంది, ఏం చేసాడు ఆమెని. అర్థమవుతుంది నేను చెప్పేది? ఏం చేసాడు ఆమెని. వీడికి ఎంత అనుమానం వచ్చింది చూడండి. అనుమానం ఎక్కడ ఉంటుందో అక్కడ అపార్థం అనేది ఉంటుందండి. ఏముంటుంది? అపార్థం. అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. కనుక అనుమానం ఉండకూడదు. బైబిల్లో ఒక మాట రాసి ఉంది, సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినవారికి అది దోషపూరితం. మాంసం తినొచ్చు తినకూడదు దేవుని పిల్లలు, మటన్ తినొచ్చో తినకూడదు దేవుని పిల్లలు, దినానికి వెళ్ళి భోజనం చేయొచ్చో చేయకూడదు దేవుని పిల్లలు, పెళ్ళికి వెళ్ళి భోజనం చేయొచ్చో చేయకూడదు దేవుని పిల్లలు. ఒకటే అనుమానం. బైబిల్ అంటుంది సమస్త పదార్థాలు పవిత్రములే. రక్తము చిందించిన ప్రతి మాంసాహారాన్ని నిరభ్యంతరంగా ఏ అనుమానం లేకుండా భుజించవచ్చు. దేవుడే డైరెక్ట్గా నోవాహుతో చెప్పాడు, భూజంతువులను, ఆకాశ పక్షులను, జలచరములను నీకు అప్పగిస్తున్నాను, వాటిని వేలుబాటు చేసుకో, వాటిలో నీకు ఇష్టమైన వాటిని చంపి వాటి రక్తాన్ని చిందించి భుజించు. జలప్రలయానికి ముందు వృక్ష ఫలాలతో పోషించబడ్డారు, కూరాకులతో పోషించబడ్డారు. జలప్రలయం తర్వాత ఆకుకూరలతో పాటు ఫలాలతో పాటు నాన్ వెజిటేరియన్కి అనుమతి ఇచ్చాడు. వెజిటేరియన్ తిన్నంత కాలం చాలా షార్ప్గా ఉన్నారు మనుషులు. ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్లోకి వచ్చారో మందముగా మారటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్ర. మాంసాహారం అరగటానికి, జీర్ణం అవటానికి టైం తీసుకుంటుంది. మాంసాహారం తిన్న తర్వాత మనలో నుంచి విసర్జించే ఆ విష పదార్థాలు కూడా భయంకరమైన కంపు కొడుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఒక్కొక్కసారి మనం యూరిన్ పోసినప్పుడు పశువుల దగ్గర ఏ వాసన వస్తుందో అలాంటి వాసన వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అంటే దీని అర్థం ఏంటంటే నీ బుద్ధి, నీ మనసు కూడా పశువులాగా మారిపోయిందని అర్థం. ఈ మాంసాహారాలు ఎక్కువగా తినటం వల్ల ఇలాంటి బుద్ధులే వస్తాయి. కానీ అన్నింటినీ మితముగా ప్రార్థన చేసుకుని తినొచ్చు. దేవుడు సిద్ధపరిచిన, దేవుడు నియమించిన అన్ని పదార్థాలు పవిత్రమైనవే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు తినాలనిపించిందా? తినండి, లిమిట్గా తినండి. ఈరోజు దొరికిందని కిలో మాంసం ఒక్కడివి తినేయటం, కిలో మటన్ ఒక్కళ్ళే తినేయటం, కిలో రొయ్యలు ఒకళ్ళే తినేయటం, కిలో పీతలు కర్ర 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 తినేయటం. కొవ్వు పెరిగిద్ది, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి గుండె జబ్బులు వచ్చి బీపీలు పెరిగిపోయి ఎట్లా ఏం ప్రవర్తిస్తున్నావో తెలియకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అన్నింటినీ మితముగా భుజించుడి. దేవునికి స్తోత్ర. ఏది అపవిత్రం కాదు. అనుమానంతో తినద్దు. ఇది తింటే నాకేమైద్దో, ఇది తింటే నాకేమైద్దో, ఇది తినొచ్చో తినకూడదు, ఇది తినొచ్చో తినకూడదు అనుకున్నారనుకోండి, లేనిపోయిన రోగాలు వస్తాయి. ఒకరోజు దైవజనుడు పౌలు ఒక ఇంట్లో మాంసం పెడితే శుభ్రంగా తింటున్నాడు, బాగా లాగుతున్నాడు. జబ్బల మాంసం మంచి లెగ్ పీసులు పెట్టినట్టున్నారు, లాగుతున్నాడు. కొంతమంది అప్పుడే రక్షణ పొందినటువంటి అన్ని జనులు వచ్చి, అమ్మో పౌలు గారు మనోడు కాదనుకుంటా, మనమేం బేపనీస్వి, ఆయన ఏం జపనీస్ అనుకుంటా అని విచిత్రంగా చూస్తున్నారు. అప్పుడు పౌలు గారు అన్నాడు, నేను జపనీసు కాదు, మీరు బేపనీసు కాదు, ఇక మీదట ఎవరికి అభ్యంతరం లేకుండా ఉండేటట్లుగా ఇక మీదట నేను ఎంతకాలం ఉన్నా సరే మాంసం ముట్టను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదని నేను మాంసం తిన్ను అన్నాడు.
నేను మాంసం తిన్నాడు. ఎందుకో తెలుసా? మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంత బలవంతం చేసిన మాంసం తినండి, మాంసం వండటం కనుక చేత కాకపోతే ఆ కంపు భరించలేక వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ రాదు నాన్ వెజిటేరియన్ చేయటం, అందరికి ఇష్టమే తినటం, చేయటం రాదు. అదే సాంబార్ అనుకోండి, ఎట్టయినా సరే నెమ్మదిగా వెళ్ళిపోద్ది కడుపులోకి. హల్లెలూయా చెప్పరేంటి నీకు సంతోషంగా? అందుకని నేను సాంబార్కి ఫిక్స్ అయిపోయా. బయట కోటలకి ఎక్కడికి వెళ్ళినా సాంబార్ అన్న, చాలా చేసామన్నా, ఇది కొంచెం టేస్ట్ అన్న, ఇది కొంచెం టేస్ట్. మీకు దండం పెడతాను స్వామి, నన్ను కొద్ది రోజులు బతకనియండి. నా మాటనండి, మనం ఎంతవరకు తినాలో అంతవరకు తినొచ్చు, తప్పు లేదు, అన్నీ తినాలి. విటమిన్స్ లోపం రాకుండా ఉండాలి అని అంటే పుష్టికరమైన పౌష్టిక ఆహారం మనం భుజించాలి. అనుమానంతో తినబాకండి, అన్నీ ప్రార్థన చేసుకుని తినేసేయండి. దేవుని స్తోత్ర. పాస్టర్ గారు అన్నీ ప్రార్థన చేసి తినమన్నాడు. నాకేమో షుగర్ 400 ఉంది, లడ్డూలు తినాలి ఎప్పటి నుంచో, 4 పీకతుంది అని చెప్పి 1 కేజీ లడ్డూలు తీసుకెళ్ళిపోయి, ఇంట్లో అయితే అందరూ చూస్తారని బాత్రూంలోకి వెళ్ళి కుర్చీ వేసుకుని అక్కడ తినబాకండి. ఆ వాసన పీల్చుకుంటా, అదేం దరిద్రమో తెలియచావదు కొంతమందికి. బాత్రూంలో కూడా తింటానే హాయిగా కూర్చుంటారు సింక్ మీద, సిగ్గు చెర లేకపోతే సరే. అనుమానం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి గట్టిగా? ఏముండకూడదు? ఓహోడికి అనుమానం మామూలుగా ఉండదు, తారాస్థాయిలో ఉంటుంది, తారాస్థాయిలో ఉంటుంది. వాడు పాస్టర్ని అనుమానిస్తాడు, దేవుణ్ణి అనుమానిస్తాడు, వాళ్ళ నాన్నని అనుమానిస్తాడు, ఆఖరికి వాడికి పాలిచ్చి పెంచిన అమ్మను కూడా అనుమానిస్తాడు. వాడు ఎంత దరిద్రుడు చూడండి, ఎంత దరిద్రుడు చూడండి. నా మాటనండి, ఎవరి మీద అనుమానం కలిగి ఉండబాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువా నాలో అనుమానం తీసేయండి అయ్యా, అనుమానం తీసేయండి అయ్యా. అనుమానం ఉండకూడదు అనుకుంటున్నాను కానీ అదే సూపు. పాస్టర్ గారు ఎటు పోతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, పెద్ద బెదరా చిన్న బెదరా, సిస్టర్లు ఉన్నారా లేదా, డ్రైవర్ ఎవరు, ఏ కొంపకి వెళ్తున్నాడు. ఒకటే నిఘా. నా మీద నిఘా పెడితే మంచిదే, నన్ను కాపాడుకుంటే మంచిదే. కానీ నాకు తెలుసు నేను ఎంత పవిత్రంగా ఉండాలో, ఎంత నీతిగా ఉండాలో, ఎంత నిజాయితీగా ఉండాలో. మీరు కాపాడితే నేను కాపాడబడాల. 25 సంవత్సరాలు, నా 19వ ఏట వచ్చే సేవకి మినిస్ట్రీకి ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తయిపోద్ది. రేపు ఆగస్టు 1 వస్తే 25 సంవత్సరాలు పూర్తయిపోయి సిల్వర్ జూబిలీ జరుపుకోబోతున్నా నేను. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి అనుమానం వద్దు, నిఘా ఉంటే మంచిదే, నా కోసం ప్రార్థన చేస్తే మంచిదే. మా పాస్టర్ గారిని పవిత్రంగా కాపాడండి అయ్యా. అయ్యా నిందలు రాకూడదయ్యా, అవమానాలు రాకూడదయ్యా, ఏ పాపంలో పడకూడదయ్యా, ఏ వ్యసనానికి బానిస అవ్వకూడదయ్యా. సిరికాంక్ష గర్వం మా పాస్టర్ గారిలో రాకూడదు. ప్రార్థన చేయండి, మంచిదే. మీ ప్రార్థన నాకు అవసరం. ఎంతోమంది ఎదిగిన తర్వాత పడిపోయారు, శ్రీకాంక్షలో, డబ్బు మోజులో, గర్వములో పడిపోయారు. అందుకని నా కోసం ప్రార్థన చేస్తే మంచిదే. కానీ ఓరకనే అనుమానం ఉండబాకండి. అదే అనుమానం ఉందనుకోండి, ఆరోగ్యం పాడైపోద్ది. చిత్తూరులో నేను సేవ చేసేటప్పుడు ఒక రాత్రి మీటింగ్కి వెళ్ళి మందిరంలోకి వచ్చి పడుకున్నా. మందిరంలో మోషే అని ఒక ఆయన దూరం వేరే ఊరు మందిరంలో ఉంటానన్నా, పొద్దున్న వెళ్తానన్నాడు. సరే అన్న, అందరం సాపలై మందిరంలో పడుకున్నాం. రాత్రి 2 గంటలకి నాకు యూరిన్ వచ్చి నెమ్మదిగా దుప్పటి తీసే, చలికాలం తీస్తే ఆయన కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుకుంటూ పక్క నవ్వుతున్నాడు. చూస్తే పక్కన వాళ్ళందరూ నిద్రపోతున్నాడు. నాకు దడబుట్టుకొచ్చి మళ్ళీ వెంటనే ముసుకేసుకున్నా. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళా నెమ్మదిగా ముసుగు తీశాడు. చూస్తే అని ఏడుస్తున్నాడు. అమ్మో, ఇందాకే నవ్వాడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు, ఏంద్రా ఆయుడు అని చెప్పి భయపడిపోయి ఎప్పుడు తెల్లారుద్దని బెగబొట్టుకుని అట్లాగున్నానండి. తెల్లవారంగానే వెళ్ళి దుప్పట్లాగి, లే ఏమైంది నీకో, రాత్రి పండుకోకుండా నవ్వుతావు, ఏడుస్తావు, నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనికుండా చేస్తావని అంటే ఆయన అన్నాడు, అన్న ఈరోజు నిద్రపోవటం ఏంటన్నా, నేను నిద్రపోయి 15 సంవత్సరాలు అయిందన్న అన్నాడు. నేను నిద్రపోయి మరి పగలు పడుకుంటావా అన్న, పగలు రాదు నిద్ర, రాత్రి రాదు అన్నాడు. ఎందుకని ఇట్ అయిపోయావు నువ్వు అన్న నా భార్య మీద నాకు అనుమానం వచ్చిందన్న. పెళ్ళైన కొత్తలో నా భార్య చాలా అందంగా ఉంటుందన్న, నేనేమో కొంచెం నల్లగా ఉంటాను, బట్టబుర్ర, నా భార్య కత్తిలాగా ఉంటుందన్న. అందుకని నా భార్య మీద అనుమానం ఎక్కువైంది. మా తమ్ముడితో ఎక్కువ మాట్లాడుతూ ఉండేది. నా తమ్ముడి మీదే
భార్యని అనుమానించాను. అందుకని రాత్రిపూట ఇప్పుడు లేచిపోద్దానని చెప్పి రాత్రి అంతా గుడ్లప్పగిచ్చుకుని అట్లాగే చూస్తూ ఉండేవాడిని అన్న. అట్లాగే చూస్తా వారం, 10 రోజులు, నెల అట్లా చూశాను. కానీ నా భార్య నిప్పన్నా, నా భార్య చాలా నిప్పన్నా, చాలా పవిత్రమైనటువంటి తల్లి లాంటిదన్నా. కానీ నాకు మాత్రం ఆ నిద్ర కన్నులకి దూరం అయిపోయిందన్న. దేనివల్ల తెలుసా? అనుమానం. ఏంటది? అనుమానం. ఎక్కడికి పోతుందో రాత్రిపూట, ఎవరి దగ్గరికి వెళ్తుందో, ఎవరితో కాలాన్ని స్పెండ్ చేస్తుందో, ఇదే గిల్టీ 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 ఇటు జీవితాన్ని నాశనం చేసేసింది. నిద్ర కన్నులకి దూరం అయిపోయింది. నా మాటనండి, సంవత్సరం ప్రార్థన చేసుకోండి. అందంగా ఉన్నా, అందం లేకపోయినా, పొట్టోళ్ళైనా, పొడిగోళ్ళైనా, బక్కోళ్ళైనా, బలిసినోళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా, మోటోళ్ళనైనా, మంచిగా రెడీ అయినా, మంచిగా రెడీ అవ్వకపోయినా అనుమానించబాక. ఒక్కొక్కడు ఉంటాడండి శాడిస్టు. కొంచెం తలక పోసుకుని, మంచిగా మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని, తలకు దూక్కుని, కొంచెం లైట్ పౌడర్ రాసుకుని ఉంటే చాలు. ఏమే ఎవడి కోసం రెడీ అయ్యావో అని జుట్టంతా పీకేస్తాడు, జుట్టంతా పీకేస్తాడు, ముఖమంతా నలిపేస్తాడు. ముఖమంతా ఏం పోయే కాలం వచ్చిందండి వీడికంటే. సైకో ఎవడీడు? శాడిస్టు, మహా దుర్మార్గుడు. వీడు మహా దుర్మార్గుడు. వీడి పిల్లం అందంగా ఉన్నా కానీ వీడు వారం లేడు. ఎందుకంటే అనుమానం. ఎందుకంటే అనుమానం. నా మాటేనండి, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవటానికి, ఎన్నో కుటుంబాల్లో రక్తపాతాలు జరగటానికి, ఎంతోమంది భార్యలను చంపేయటానికి, ఎంతోమంది భర్తలను చంపేయటానికి కారణం ఏంటో తెలుసా? అనుమానం. దేవుడు చెప్పమన్నాడు ఈ సంవత్సరంలో, అనుమానము కలిగి ఉండకుడి. అందరు చెప్పుకోండి గట్టిగా, అనుమానం కలిగి ఉండొద్దు. 6వ మాట, మలాకి 2:15 చివరి మాట, మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకునిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. అందరు చెప్పండి, తలల పైకి చూడండి. యవ్వన కాలమున పెండ్లి చేసుకున్న భార్య విషయంలో, భర్త విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. విశ్వాసఘాతకులు అంటే అర్థం ఏంటంటే నిబంధన మీరి ప్రవర్తించవద్దు. నిబంధన మీరి. మీరంతా క్రైస్తవులు కనుక క్రైస్తవుల పెళ్ళిళ్ళే జరిగి ఉంటాయి. క్రైస్తవుల పెళ్ళిళ్ళలో తప్పనిసరిగా దైవ సేవకులు నిబంధనలు, ప్రమాణాలు చేస్తారు. కలిమి యందు, లేమి యందు, సుఖ దుఃఖముల యందు, వ్యాధి బాధల యందు నిన్ను విడవక, నిన్ను తప్ప వేరొకని ఆశించనని, ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, సేవకుల ఎదుట, పెద్దల ఎదుట ప్రమాణం చేస్తున్నాను అని ఆ ప్రమాణాలని విస్మరించి, ఆ ప్రమాణాలను తుంగలో దొక్కి, ఆ ప్రమాణాలు మీరి మీరు ప్రవర్తిస్తే విశ్వాసఘాతకులైపోతారు. కాబట్టి మీ మనసులో కాచుకోండి. మీ భర్త ఎడల విశ్వాసఘాతకులుగా ఉండబాకండి. మీ భార్య ఎడల విశ్వాసఘాతకులుగా ఉండబాకండి. చివరి మాట, 1 తిమోతి 5:22, పరుల పాపములలో పాలివారై ఉండకుడి, నీవు పవిత్రుడవై ఉండునట్లు చూచుకొనుము. చప్పట్లు కొట్టండి గట్టిగా. రెఫరెన్స్ రాసుకోండి, లేవియాకాండం 19:17. రెఫరెన్స్ రాసుకోండి, లేవియాకాండం 19:17. నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దెంపవలెను. పరుల పాపములలో పాలివాడవై, పాలి భాగస్తురాలవై ఉండకుము. అందరు చెప్పండి గట్టిగా. పరులు అంటే ఇతరులు. ఇతరుల పాపాలలో మీరు పాలి భాగస్తులుగా ఉండకూడదు. తప్పు నువ్వు చేయట్లేదు, తప్పు చేసేవారిని సమర్థిస్తున్నావు, తప్పు చేసేవానికి సహకరిస్తున్నావు. తప్పు చేసినా పట్టి పట్టనట్టు, చూచి చూడనట్టు, అంటనట్లుగా పోతా ఉన్నావు, సహకరిస్తున్నావు తప్పు చేసే వాళ్ళకి. నీవే అండగా ఆధారంగా ఉంటున్నావు. మరి డబ్బును ఆశించో తెలీదు, దేనికోసమో తెలీదు,
తప్పు చేసే వాళ్ళని నువ్వు తప్పు చేస్తున్నావు, నీ భర్త ఉండగా ఇలా చేయొచ్చా, నీ భార్య ఉండగా ఇలా చేయొచ్చా, నువ్వు సిగరెట్ తాగొచ్చా, నువ్వు బూతులు మాట్లాడొచ్చా, సీరియల్ చూడొచ్చా, వడ్డీ వ్యాపారాలు చేయొచ్చా, రౌడీయిజం చేయొచ్చా, సెటిల్మెంట్లు చేయొచ్చా అని ఎదుటి వ్యక్తిని గద్దించలేని పరిస్థితి. ఇక్కడ చూడండి చివరి మాట, పరుల పాపములలో పాలివారై ఉండకుడి. పరుల పాపములలో పాలివారై ఉండకుడి. అలా ఉండకుండా ఉండాలంటే, పరుల పాపాల్లో మనం పాలివారంగా భాగస్థులంగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నీ సహోదరుడు పాపము చేయకుండా వారిని గద్దించో. తప్పు అని తెలిసిందనుకో, నీకు తప్పు చేస్తున్నాడు, గద్దించాలి. సహోదరుడా, నువ్వు ఓసన్న విశ్వాసివి, తప్పు చేయకూడదు, ఇలా మనం ఇలా ప్రవర్తించకూడదు. సహవాసానికి మచ్చ, దేవుని నామానికి అవమానం. సేవకులు అంత బాధపడతారు. సేవకులు చెప్పేదేంటి, మీరు ప్రవర్తించేదేంటి? ఎప్పుడైనా ఎవరినైనా అలా గద్దించారా? గద్దించరు. అందుకని వారి పాపాల్లో మీరు పాలివారై ఉంటున్నారు. అందుకని దైవజనుడు అన్నాడు, మీ సహోదరుని పాపములలో పాలివారై ఉండకుండానట్లు నీ సహోదరుని గద్దించు. అమ్మా, వారు చర్చికి రావట్లేదు ఎందుకని? రాలేవరా? ఆదివారం కూడా టీవీ ముందు కూర్చుంటావు, సిగ్గులేదు? ఎప్పుడైనా గద్దించావా? అసలు నువ్వు విశ్వాసమేనా? ఆ నోరు తెరిస్తే ఆ బూతులేంటి, ఆ భార్యని అట్లా కొడతావేంటి, భర్తకి తిండి పెట్టకుండా కుటుంబ సభ్యుల మధ్యలో అవమానపరచడం ఏంటి? ఎప్పుడైనా గద్దించావా? లే, 4 గంటలు వేసి ప్రార్థన చేయ, మోకాళ్ళ మీద ఉండి. తిండి ఎక్కువై నిద్ర ఎక్కువైపోయింది, దైవభక్తి లేకుండా ప్రవర్తిస్తున్నావు. లే, 4 గంటలకే మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. ఇప్పుడేం చెప్పారా మీ పిల్లలకి? చెప్పరు. ఎందుకంటే రేపు మీరు పడుకుంటారు కదా, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని విమర్శిస్తారని. బైబిల్ అంటుంది, పరుల పాపములలో పాలిభాగస్తులు కావద్దు దయచేసి. మొదటేంటి అది? అన్యజనుల వలె ఉండకుడి. 2, కయ్యూను వంటి వారమై ఉండరాదు. 3, పరిహాసకులై ఉండకుడి. చెప్పండి గట్టిగా, పరిహాసకులై ఉండకుడి. 4, అహంకారులై ఉండకుడి. చెప్పండి గట్టిగా. 5, అనుమానము కలిగి ఉండకుడి. అనుమానము. 6, విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్య విషయంలో భర్త కానీ, భర్త విషయంలో భార్య కానీ విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. పవిత్ర దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి. 7, పరుల పాపములలో పాలివారై ఉండకుండా ఉండి నిమిత్తం మన సహోదరుడు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును తప్పుగా గద్దించుదము. పక్షపాతముతోనైనను విరోధ బుద్ధితోనైనను ఏమీ చెయ్యక యథార్థమైన హృదయంతో సహోదర ప్రేమతో మన సహోదరులను గద్దించి, ఇతరులు భయపడు నిమిత్తము అందరినీ ఎదుట గద్దించి మన సహోదరులను మనం కాపాడుకుందాముగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మన మట్టుకు మనం పవిత్రతను నీ మట్టుకు నీవు పవిత్రుడవై ఉండునట్లు చూచుకో. ఈ మాటలతో మీరందరూ ప్రార్థన చేసుకోండి.